गुरुदेव सर्वकारेषु सर्वदा सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा गुरवे सर्वलोकानां विशते सर्वविद्यानां विशते सर्वलोकानां दक्षिणामूर्तये नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। ఆధ్వర్యంలో పుట్టరాజు రామలక్ష్మణ విశిష్ట సాహిత్య పురస్కారానికి వేదికకు వచ్చినటువంటి ఆహుతులైనటువంటి సాహితీవేత్తలు, సాహిత్య ప్రియులు, కవులు, పండితులు, కళాభిమానులు, రంగస్థనటులు అందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామంటే సాహితీవేత్త, సాహితీ పోషకులు, తర్వాత గత 20 సంవత్సరాలుగా అమ్మ నాన్న యొక్క రుణం తీర్చుకోవడానికి ఈ పుట్టరాజు పుల్లయ్య రామలక్ష్మణ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి గత 20 సంవత్సరాల నుండి ఇక్కడ సాహితీవేత్తలకు, అట్లాగే మంచి కళారంగాలలో మంచి నిష్ణాతులైన వారికి, ప్రముఖ రంగస్థనులకు గౌరవ పురస్కారాలను అందజేస్తూ ఉన్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా దాదాపు 20 గ్రంథాలు రచించారు, 20 మందికి పురస్కారాలు అందజేశారు. ఆయన 20 పురస్కారాలు అందుకున్నారు. గత 20 సంవత్సరాలు జరుగుతున్నారు. ఆయన చేస్తున్నటువంటి సాహితీ సేవకు ప్రభుత్వం వారు గుర్తించి మన విశ్వాస సంవత్సర ఉగాది రోజున వారికి ఉగాది పురస్కారాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకోవడానికి అభినందనీయం. అది సభముగా వారిని అభినందిస్తూ ఉన్నాయి. తర్వాత ఈరోజు కార్యక్రమంలో మనకి పిఠాపురం ముద్దుబిడ్డ పెరందిపాడు గుడిగడ్డ అద్దంకి సృజన సాహితీ సంస్థ అనేటువంటి రథసారథి, మంచి కవి, మంచి వ్యక్తి, సాధుశైలి అయినటువంటి ఈ యొక్క గాడేపల్లి దేవాలయ గారిని అధ్యక్ష వహిస్తుగా సాదరంగా ఆహ్వానిస్తాం. తర్వాత శ్రేష్టమైనటువంటి శ్రావణ మాసంలో పుట్టినటువంటి పురుష పొంగములు చందనం అంటే సుగంధం, అంటే సాహితీ సుగంధ పరిమాణాలను వెదజల్లుతూ ఆ యొక్క చందవరానికే అదృష్ట దీపమైనటువంటి వారు చేరెడ్డి మస్తారెడ్డి గారు. వారి గురించి చెప్పాలంటే వారు గొప్ప పండిత వర్యులు, దాదాపు 100 గ్రంథాలకు సమీక్షలు చేసినటువంటి వారు. అలా కాకుండా ఆ యొక్క దాదాపు సమస్య పూర్ణంలో 300 పద్యాలను అలవోకగా రచించి ఆయన శ్రోతలను మంత్రముగ్ధులను చేసినటువంటి వారు. అలాగే ఇక కొండవీడు ప్రాంతం యొక్క చరిత్రను కొండవీడు కళ కాంతిరేఖ అనేటువంటి పేరుతో రచించి ఆ కొండవీడు ప్రాంతం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ప్రజలకు తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి అయినటువంటి డాక్టర్ చేరెడ్డి మస్తారెడ్డి గారిని సాదరంగా వేదికకి ఆహ్వానించారు. ఈ యొక్క సభా కార్యక్రమాలను నిర్వహించడానికి సభాపతి గారికి పూర్తి అధికారిస్తూ ముఖ్యంగా 4 రకాల పురస్కారాలు ఇవ్వడం జరిగింది. 1 విఖ్యాత సాహిత్య పురస్కారము, 2 విస్తృత సాహిత్య పురస్కారము, 3 విస్తృత అవధాన పురస్కారము, 4 విశిష్ట సాహిత్య పురస్కారం. ఇట్లా 4 రకాల పురస్కారాలు ఇస్తున్నారు. మరి ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో మరి విఖ్యాత సాహిత్య పురస్కారం శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారికి ఇవ్వడం జరిగింది. తర్వాత విస్తృత సాహిత్య పురస్కార గ్రహీతలు వచ్చేటప్పటికి 2023వ సంవత్సరంలో శ్రీ
వాడరేవు తిరువేల భద్రుడు గారికి, అట్లాగే మరలా 2023 సంవత్సరంలో డాక్టర్ నాగభైరవ ఆదినారాయణరావు గారికి, అట్లాగే 2023 సంవత్సరంలోనే డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారికి, నెక్స్ట్ 2024 సంవత్సరంలో డాక్టర్ జీవి పూర్ణచంద్ర గారికి, 2024 సంవత్సరంలోనే డాక్టర్ నాగేశ్వరి వేణుగోపాలరావు గారికి ఇవ్వటం జరిగింది. తర్వాత మూడవ వచ్చేటప్పటికి విస్తృత అవధాన పురస్కార గ్రహీతలు. మనకు మన అద్దంకి పట్టణంలోనే ఉన్నటువంటి శతావధాని శ్రీమాన్ నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారికి మరి విస్తృత అవధాన పురస్కారం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ విశిష్ట సాహిత్య పురస్కార గ్రహీతలు వచ్చేటప్పటికి 2024 సంవత్సరంలో డాక్టర్ యు దేవపాలన్ గారికి, అట్లాగే 24 సంవత్సరంలోనే డాక్టర్ కాసుల నాగపట్నం గారికి, 2025 ఈ సంవత్సరం మరి శ్రీ చదలవర లక్ష్మీ నరసింహరావు గారికి, ఈ రోజు వచ్చేటప్పటికి ప్రస్తుతం మరి డాక్టర్ చేరెడ్డి మస్తానరెడ్డి గారికి ఇవ్వబోతున్నారు. ఈ పుట్టమరాజు పుల్లయ్య రామలక్ష్మణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున కళా పురస్కారాలు కూడా ఇవ్వడం జరిగింది. ఒకటి జీవన సాఫల్య పురస్కార గ్రహీతలు పద్మశ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి గారికి 2023 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. అట్లాగే 2024 సంవత్సరం వచ్చేటప్పటికి శ్రీ తనికెళ్ల భరణి గారికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ విఖ్యాత కళా పురస్కార గ్రహీతలు ఒకటి నెక్స్ట్ డాక్టర్ రాజా వెంకట సుబ్రహ్మణ్యం గారికి 2023 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ విశిష్ట కళా పురస్కార గ్రహీతలు వచ్చేటప్పటికి ఒకటి శ్రీ వారణాసి రఘురామ శర్మ గారికి 2022 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. 2023 సంవత్సరంలో వచ్చేటప్పటికి శ్రీ స్వర్ణ సుబ్బారావు గారికి ఇవ్వడం జరిగింది. 2024 సంవత్సరంలో శ్రీ మిద్దెబోయిన ఆంజనేయరాజు గారికి, 2025 ఈ సంవత్సరం శ్రీ అద్దంకి నాగేశ్వరరావు గారికి ఇవ్వటం జరిగింది. వచింతు వేములవాడ భీమన భంగి ఉద్దండలీలనొక్కొక్క మాట భాషింతు ననయ భక్తు మార్గంబున ఉభయ వక్రోడి నొక్కొక్క మాట వాక్తృప్తు దిక్కయజ్వ ప్రకారము రసాక్షిచిత బంధమున నొక్కొక్క మాట పరిహవింతు ప్రబంధ పరమేశ్వరుని కేవ సూక్తి వైచిత్తి నొక్కొక్క మాట. అటు శ్రీనాథ మహాకవి తన రచనలో నన్నయ శైలిని, నన్నయ పద్ధతిని, నన్నయ రచనా విధానాన్ని అనుసరిస్తానని, మనకి వేములవాడ భీమకవి రచనలేవు లేవు, కొన్ని పద్యాలు తప్ప, చాటు పద్యాలు తప్ప, ఆ ఉద్దరణని ప్రదర్శిస్తానని, తిక్కన రసాభ్యూతిక బంధాన్ని తన రచనల్లో చూపిస్తానని, ఈ గడ్డ మీద పాదం మోపిన, ఈ గడ్డకి పవిత్రతని సంతరించిన ప్రబంధ పరమేశ్వరుడు ఎర్ర ప్రగ్గడ దగ్గరికి వచ్చేటప్పటికి ఠకారం ఉపయోగించాడు. పరిఢవింతు ప్రబంధ పరమేశ్వరుని దేవ ఠకారం వాడి సూక్తి వైచిత్రినొక్కొక్క మాటలు అన్నాడు శ్రీనాథుడు. ఈ శైలినంతా ఆళ్ళలో ఉన్న మన హృదయాన్ని పట్టుకొని మనకు ఒక దారి చూపెట్టి ఆంధ్ర మహాభారతంలో శైలి గురించి చదవాలి అంటే ఆ గ్రంథం దగ్గరికి పోవచ్చు. అలాంటి మహానుభావుడు, మహావ్యక్తి, మహాకవి, పండితులు ఈ రోజు ఇక్కడికి రావడం అంటే, మా కుటుంబ గృహం అంటే మా ఇల్లే, ఇక్కడికి వచ్చారంటే మాకు చాలా ఆనందం. దాన్ని సత్కరించుకోవడం అనేది మాకు ఒక మంచి అనుభూతిని నిర్మిస్తున్నాను. ఇంకొక మాట మాత్రం చెప్తాను. మా వరుసకి మామగారు అంటే మా జ్యోతిష్మతి నాన్నగారు, బావగారు అన్నమాట. ఇంకొక బావభక్తి వేడుకోకూడదు.
ఆ పాలపర్తి వేణుగోపాల్ గారు, అక్కడ కూర్చున్న ప్రముఖ పండితులు సోలేపల్లి రాధాకృష్ణమూర్తి గారు, చేరెడ్డి మస్తాన్ రెడ్డి గారు, వీళ్ళంతా దాదాపుగా నరసరావుపేటలో సాహిత్య సభలో కలుసుకునే కవి పండితులు. నాకు మా బావగారు ఎట్లా గుర్తుల్లో వీళ్ళిద్దరూ కూడా అలాగే గురుతులుగా నేను భావిస్తున్నాను. మన చేతి వేళ్లు తప్పకుండా ఆ గ్రంథాన్ని స్పృశించాల్సిన విషయం ఉంది. దివాకర్ల వెంకటావధాని గారు రాసిన ప్రాణన యుగము, నన్న యుగము, ఎస్వి జోగారావు గారి రచన, ఇలా మహామహులు రాసిన రచనలతో సరితూగి అలా నిలబడగలిగిన గొప్ప గ్రంథాన్ని రచించిన వారు డాక్టర్ చేతుల మీద మంచి భాష్యంతో పాటు పద్యాలలో ఒక రచన చేశారు. నవవృషాధిపతి గారు చాలా గొప్ప పద్యకవి. వారు నేను రాసిన ఉపనిషత్తు గ్రంథము చిన్నప్పుడు ఎప్పుడో 4 ఏళ్ల వయసులో రాశాను. మీరు ప్రౌఢ నిర్భణమయ పరిపాకంలో ఈ గ్రంథం రాశారు, దశోపనిషత్ చంద్రిక అంటూ మాస్టర్ గారిని చూడారంటే ఇంకా మనం ఆలోచించుకోవచ్చు. వారి పాండిత్యాన్ని గురించి కానీ, వారి కవిత్వాన్ని గురించి కానీ, వారి సంస్కృత ఆంధ్ర సాహిత్యాల పైన ఉన్న అధికారాన్ని గురించి కానీ మనం ఊహించుకోవచ్చు. శిష్య గౌరవుని ఈ సాహిత్య గౌరవం పెట్టాడు. సుగ్రీత హృదయుడు, మార్గదర్శనం లాంటి వాడు. ఒక చోట నిలబడ్డది ఆశీస్సులు పుట్ట తండ్రి గారి తల్లి గారి పేరున సంస్థను స్థాపించి విశాలమైన హృదయంతో, ఇది ఎరుగైనా కూడా ఆయన హృదయం విశాలమైంది. నెల ఎన్ని పురస్కారాలు? 23 నుంచి దాదాపు 20 పురస్కారాలు 2 నెలల్లో. ఎక్కడికి వస్తాను డబ్బులు ఏమో శివపాకర కరగని కానీ హృదయం అది. ఇది పోతే ఇక ఇంద్రధనుష్ఠానం లేదు. ఆ మధ్యన పండుగ రేఖ పుస్తకం పంపించారు నాకు. దానిలో పద్యం చదివి నేను సాగిపోయాను. పద్యం యొక్క గమకం, పద్యం యొక్క విశిష్టత మీరు సంప్రదాయ సాహిత్యంలో నాకు పెద్దగా అభినయిస్తాను లేదు. క్లాసులో కూడా నేను డ్రామాలు వేసేవాడిని. మరి డ్రామాలు కలిసి నాది సాంబయ్య, జీవి శేషు మంత్రిగా పనిచేశాడు, శ్రీరాములు, అందరం కూడా యూనివర్సిటీ రంగస్థలం మీద నాటకాలు వేసినాం జోగారావు గారి ప్రేరణతో. వీళ్ళ ఫీల్డ్ వేరేస్తుంది. అప్పుడు కూడా మెత్తగా ఉండేవాడిని. ఇప్పటికి కళల గురించి కలిగింది. పద్యం చదివి ఆగిపోయానండి. సర్వజ్ఞ నామాన సంగీత సాహిత్య చక్రవర్తిత్వము సరిపినొకడు, లఘుమాచరణ మంజుల కనక మణిరవబడితో శాస్త్రం రాసనొకడు, కర్ణవాలఖిక పాల ఖండిత కిలకు వ్యాళ జగనంగా వటనొకడు, సుఖవేంద్రజాత చాతక మేజకాముదా సత్యేసుగనొకడు, అన్య దేశాల వాణిజ్య మండలకడు, వేద సంస్కృతి ప్రాదుగా వెలుగనకడు, వెద్దిరాజుల చక్కల శ్రీల నుంచి బండబారిన పిండితో కొండలైతే. కొండమీడు చూస్తా ఉంటే ఆ కొండమీడు బండరాయి అయిపోయింది అన్న. కొండే అది అది మానవీకరణ చేయటం, మనిషిగా చేయటం. ఆ పద్యం కూడా ఆగిపోయాడు. బండబారిన గుండెతో పండుగైతే సిద్ధ పలకరింపు, ఎంత పలకరింపు. చరిత్ర మొత్తం తలుచుకొని నిలపించిన ఆ కలపలోకి వచ్చి గుండె పలవించినటువంటి అది పద్యం అంటే మామూలు అది. ఎందుకనే శేషుని శర్మ గారు ముందు మాట రాస్తూ బ్రహ్మవీధి అన్నది మూలవాంధ కవిదేవుడు మంచి అర్చన స్వామి. స్వామి ఇంకా ఒక పద్యం, స్వామి వచ్చి పద్యంలో
అది బాగుందని తెలుసు. కానీ సర్వత్రా ఆయన శబ్దం మాత్రం తీరువార్త కదా, ఆయన కూడా గంభీరంగా నిలిచింది. నాగభైరం అన్నాడు, నాగభైరం కోడేశ్వర గారు పద్యం రాస్తే సాంఖ్యాకాశాన్ని సప్తవర్ణ సంపర్కం చేయాలన్నాడు. అటువంటి కవిత్వం మొక్కజొన్న కంటే ఆరపోసినట్టున్నానండి. గట్టి మీద పద్యం పాడుకుంటూ ఉండాలని పద్యం మట్టి వాసన చాలా మంది రాశారు. ఆయన భూమికలో వేణ చెరువు బాగు రాలేదండి. దీక్షలో తప్పకుండా వచ్చేవాళ్ళు. రాత్రి కూడా బాధపడ్డాను, ఆగకపోతున్నాను, నన్ను మాయలేసిపోతున్నాను. సుందరకాండ పారాయణలో సుగంధభరితమైనటువంటి 4 పుష్పాలు విప్పినట్టుండాలి. ఒక పట్లం కట్టుకుని తీస్తే భానుప్రసాద్ వీళ్ళందరూ అండి, వీళ్ళందరూ 8వ క్లాసులో జాషువా గారు ఆకర్షిస్తాడు, శ్రీశ్రీ గారు మీకు ఆకర్షిస్తాడు. నీ సాహిత్యంలో చురకలు ఉంటే ఏమి ఉంటుంది? చల్లదనం ఉంటుంది, చల్లదనం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ప్రణయం ఉంటుంది, కాపు వస్తుందంట, పడితే ఊదినట్టు ఉంటుందంట. ఆయన సంప్రదాయంగా రాసింది. అనే చలపల్లి వెంకట శాస్త్రి గారి గురించి రాసిన, జాషువా గారి గురించి రాసిన, ఆకలితో మండిపోయేటువంటి వాడు జమ్మి చెట్టు కొమ్మ నీడలో ఉంటే వాడు ప్రమాణంగా భోజనం చేస్తాంటే ఆకలి అయినటువంటి వాడు అన్నం పెట్టండి అని చెప్పంటే, ఇప్పుడు 4 కోట్ల కూడా రుచి చూస్తూ ఉంటే నీ కర్మరా అని చెప్పంటుంటే రేనా బెరేనేది బ్రహ్మణాభి సురైరపి లలాటానికి తారేగా పరిమోసం సచ్చితే నీ కర్మరా అది. ఆ కర్మ బ్రహ్మ రాశాడు. మీరు తినబుట్టిన వాళ్ళు, మీరు పని పెట్టిన వాళ్ళు, మీరు కష్టించి పనిచేసేవాళ్ళు, మేము దాన్ని దోచుకుని తినేవాళ్ళు. కాబట్టి నీ కర్మ చెప్పి అన్నాడంట. అప్పుడు వాడి కోపం వచ్చి దగ్గరకు వచ్చి ఒక నెట్టు నెట్టేసి పళ్ళు లాక్కొని పోయాడు. అభ్యుదయం అంటే తిరుగుబాటు చేయండి రైతులు. అలా ఎంతకాలం చూడుస్తారని మీరు మీ కర్మని? వేదం మన మీది, ఎండ మనది, ఎండ మీది, బండ మీది, మట్టి మీది, శ్రమ మీది, స్వేదం మీది, కానీ ఫలితం వారి. ఎంతకాలం ఏడుస్తారు రైతులు? కాబట్టి మీరు సమైక్యంగా ఉండండి అని చెప్పి రాశాడు. అది ఒక సంప్రదాయ కవి. ఏ విధంగా నన్నయ్య భట్టారకుడి గురించి మరి రాశాడు ఆయన. నన్నయ్య భట్టారకుడి యొక్క శైలి అదంతా కూడా మరి ప్రబంధ శైలి. ఎటజని కాంచి భూమిసుడు అంబరచు విచరస్తరని జరి ప్రబంధం అని చెప్పంటే అన్ని చదువుకుంటామన్నా. రాజకలేకపోతుంది అంటే మనం డెంగే రాజు దేవుడు చేశాను, శివుడు అపరాజిత పుడింది అని రాసినటువంటి భక్తారెడ్డి గారు వియత్నాం గురించి రాశారు. వియత్నాం కార్మికుల యొక్క, కర్షకుల యొక్క రక్తంలో తడిసినటువంటి ఎర్ర జెండా, పోల్చిమన్ విప్లవ పతాక ఆ వియత్నాం గురించి రాశాడు. అంటే ఇప్పుడు జుట్టు ఏ కుప్పైన పెట్టింది అంటారండి, సరుకు ఉండాలి కానీ ఇదేం రాస్తాయండి. అదే లేనమ్మ గుండమ్మ ఏం పెట్టింది, గుండమ్మ పెట్టింది. కాబట్టి మీరు సరుకు ఉంది కాబట్టి, ఆ చేవ ఉంది కాబట్టి, ఆ ప్రతిభ ఉంది కాబట్టి, ఉత్పత్తి ఉంది కాబట్టి, విద్య అభ్యాసం ఉంది కాబట్టి, ఆ హేతువులన్నింటినీ కూడా హృదయాలు పెట్టుకొని ఏం రాసినా పండించారు. చూస్తా ఉంటే ఇది ఏమి తీసి ఏమి తీసేయాలి అర్థం కాక నేను గజిబిజి పడతా ఉంటా. దేవుడు రాను కవిస్తారు. స్త్రీల శృంగారవతులుగా చేసి రోషిని విరించి సరిదారి ద్రొక్కనించి వీరరసమున గాధారమై వహించు మించుపొడి నేను నిర్మించానేమో అంటాడు. మొదలు అది నాయకురాలు నాగం. ఉద్భుస్తమానం కూడా విరించి బ్రహ్మదేవుడు శృంగారవతులను, అందమైనటువంటి వాళ్ళని, సుందరాంగులను తయారు చేసి విసుకుంటి సృష్టించుకోవడం. ముంజేది పైన మీసం ఒలిపించుకున్నాను గురించి రాయాలి.
ఇంకా మగవాళ్ళు ఎవరో అని చెప్పి దేశం వెలిసినటువంటి నాయకులు నాగబుద్ధి రాద్దామని చెప్పనుకొని బ్రహ్మదేవుడు పడేసి పెట్టిద్దాం రాసి పడేసి నాకు ఉంటుంది నాగం ఆ భావన అలానే గొడవ జాషువా గారి దగ్గర మనం వెళ్ళాం. పక్షవాతం వస్తే మేము సీనియర్ మీరు జూనియర్ అప్పుడు ఇంటికి పోతే చుట్టుకుంటాం అన్నాడు. మేము ముందుకు వెళ్ళాం, జాషువా గారి ఇంటి ముందుకు వెళ్ళాం. అంటే జాషువా గారు అంటే ఎంత సమైక్యవాది అంటే నిజంగా నేను ఆదరించినటువంటి బ్రాహ్మణత్వం. ఇల్లు లేకపోతే ఇల్లు కట్టినటువంటిది ఆయన ఏకదా 27 నక్షత్రమాలు రాసి ఆయన గురించి జాషువా గారు. వీళ్ళు అందరూ కూడా ఊరకు చెప్పే మాట తప్ప దళితులకు ఇస్తూ వచ్చి ఉండొచ్చు అభ్యుదయం. ఆనాడు ఎవరండి పోషించింది, ఆదరించింది, ఇల్లు కట్టి పెట్టింది, ఎకరం పొలం ఇచ్చింది, ఎమ్మెల్సీ ఇచ్చింది ఎవరండి? అందరూ ఆ జాషువా గారి ఇంటికి పోయాను. పోతే మనసులో ఏంటంటే జాషువా సరే పద్మ పోషణ రాజమహల్ వీరరమసి రాసినటువంటి ఈయన కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. దండం పెట్టి వచ్చాం. మేము ముందుకు పోతాంటే ఆ ముసలి కూర్చోండి, ఎవరే మా ఇంటికి వచ్చిందంటే నువ్వు నల్లగా ఉన్నావని చెప్పని ఎవరు అనుకున్నారు అంది. అవునే జాషువా అని నేను క్లాస్మేట్స్ 50 ఏళ్ల క్రితం వెనక్కి వెళ్ళిపోతే ఆ రోజుల్లో ఎక్కడ ఏ పేరు ఉన్నాడు, ఏం రాస్తున్నాడు, ఏకదండ పంతులు గారి హాల్లో అప్పుడే కొత్తగా వచ్చినటువంటి కొత్తగా ఫీల్డ్లోకి వచ్చాడు ఆయన. ప్రొఫెసర్ తెలుగు యూనివర్సిటీ పనిచేశాడే సుబ్బారావు కదా. అదే సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ లో రామన్ కదా. ఆయన పేద రామరామన్ అప్పుడే వచ్చాడు. అప్పుడే ప్యాంట్ విప్పేసి పంచికట్టుకు వచ్చాడు పేద రామన్ గారు. దాదాపు మనకంటే 5 ఏళ్ళు పెద్దోడే. అక్కడికి వెళ్ళాం. అంటే మేము ఎక్కడ కవిత్వం, ఎక్కడ సాహిత్యం, ఎక్కడ నాటకాలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఆ యొక్క వాసన మాకు ఇంకా ఉంది. అందుకని పోలేపెట్టే గారు చూడండి మనసు పులకరించింది. రావై పక్కన కూర్చోమన్నాడు, ఆ క్లాసులో కూర్చోమన్నాడు. అలానే విమర్శ కూడా ఉంది. స్వాతంత్రం రాకముందు ఇంగ్లీష్ వాడు దోచుకున్నాడు, వాడు దాచుకున్నాడు, వాళ్ళ మీద పోయారు, మన సంపదంతా అని చెప్పి అన్నారే. మీరు దోచుకోవట్లా ఇప్పుడు నాయకులారా, గుండెల మీద చేసి చూడండి అయ్యా, దోచుకోవట్లే, మీకు దాచుకోవట్లా. వాడే నల్లవాడు అంటే మాకు నల్ల దొరదని రాసి పడేది ప్యారడీ రాశాడు. కాబట్టి దాని గురించి కూడా మునుపు తెల్లవాని ఇనుప పాదాల మధ్యన మేము నేడు లెగిపోవచ్చుంటే నల్లవాడి కాళ్ళము కనుబడి నా టైం అయిపోయింది కదా. తర్వాత నా ప్రేస్ ప్రియుల మధ్యలో ఎవరో ఆటంకం చేస్తున్నారు. కంపిసి ఎవడో సుబ్బారావు మాతృ దేవత మాతృ స్మరణలో రాస్తాడే. మన ఇద్దరి మధ్యలో ఎవడో ఒక రక్షలు ఉండేవాడు మన మధ్య ఇచ్చినటువంటి బయలుపేశాడు అని చెప్పి అన్నట్లే మీ ప్రేస్ ఈ మధ్యలో ఎవరు యజ్ఞాతి ఉన్నాడే. చదువుతా ఉంటే ఒక విశ్వనాథ్ వారు, ఒక జాషువా గారు, ఒక నాయన సుబ్బారావు గారు, దేవులపల్లి వారు అందరూ కూడా ఆయనలో త్వరపడి రాసినట్టుగా ఉంది. గుడి గంటల్లో నీకు కొండ మీద కూర్చొని ఉండవు, వస్తువులు ఉండి నీకు తెచ్చారయ్యా, ప్రసాదం తినవయ్యా అని చెప్పేసి అన్నట్టు ఈయన కూడా రాశాడు. గుడిలోని దేవరా, మమ్మల్ని కావరా, మమ్మల్ని రక్షించరా స్వామి అని చెప్పి దేవుడు ఆయన భయం లేకుండా నిలబెట్టి ప్రశ్నించిన ధిక్కారి. ఇంకా వచ్చిన కవిత్వం రాస్తాడు, గద్యం పద్యం అంటే ఎక్కువ నిర్వచన కవి. వచనంలో పెద్ద పెద్ద మాట్లాడుతాడు, అదే బాణి వచ్చేసింది. నిర్వచనం ఎక్కువ నిర్వచనం నాకు పంపించారు. అఖండ ప్రబంధం అయిపోయాను. ఫండమెంటల్ రేఖ ఇతిహాసం, చారిత్రక ఇతిహాసం. 50 ఏళ్ల క్రితం నాగభైరవ కోడిసా గారు ఒక విజ్ఞప్తి చేశాడు.
నీటికలు ఏమిటంటే మస్తారెడ్డి నువ్వు బాగా రాస్తున్నావు, ఎప్పుడైనా సరే ఎప్పటికైనా సరే నీ కలం నుంచి చారిత్రక కాయం రావాలని చెప్పి అన్నాడు. కాబట్టి 50 తర్వాత ఇది వచ్చేసి కొండవీటి కళారేఖ వచ్చింది. కాబట్టి దేవుని ప్రశ్నించారు, ప్రేమించారు, విఫలుడయ్యారు, రైతులను రక్షించారు, వేతనాలను హర్షించారు, సంప్రదాయం పోషించారు, సద్గవల్ని ప్రార్థించారు. మా ఇక్కడికి వచ్చారు, మా యొక్క చిన్న సన్మానాన్ని స్వీకరించడం కోసం వచ్చారు. పెద్ద మనసుతో దీనికి హృదయపూర్వకంగా అభినందన తెలియపరుస్తూ హలో ఉంటారు. నమస్కారం. తెలుగుదేనా లేక ఆంగ్లం యొక్క స్టైల్కి సమాన పదంగా మనం సృష్టించుకున్నామా, లేక స్టైల్నే శైలి అంటున్నామా అన్న దగ్గర మొదలవుతుంది. అది టైటిల్. ఇక విషయం అన్నావా, భారత పదేసి నన్నయ్య ఒకటిదా తిక్కనదా ఎర్రనదా అంటే కొంతవరకు లేదు. భారత పదేసి అంటే కవిత్ర మొత్తం భారతం. అసలు భారత సముద్రం చదవడం అంటే సరిగ్గా నీలో యథార్థులకైన విషయమే అంటారు పెద్దలు. అది బ్రహ్మదేవుడు కూడా సాధ్యం కానటువంటి పద్యకావ్యం కవిత్రయ భారతం. దానిలో మన అంశం పద్యశైలి. అంటే ముందు పద్యం అర్థం కావాలి. సాధారణంగా ఒక విషయం ఉందండి, భారతం చదవడం కష్టం, భాగవతం అర్థం కావడం కష్టం. ఎందుకంటే భాగవత పద్యాలు శబ్దాలంకారాలు అనుప్రాసాలు కలిగి ఉండటం వల్ల అర్థం కాకపోయినా ఆనందంగా చదువుకుంటాం. విష్ణురు జిష్ణు విష్ణు సహిష్ణు కృష్ణు అబ్బా ఎంత బాగున్నాయి, అర్థం అడిగింది. కానీ తిక్కన వచ్చి ఉండలేదు, చదవడమే కష్టం, అర్థం అవసరం. అయితే అటువంటి కష్టమైనటువంటి కవిత్రయ భారతం అంశమా, దానిలో పద్య శైలి గురించి సిద్ధాంత వ్యాసమా, ఇది జరిగేనా అన్న భయం ఎవరికైనా కలిగి తీరాలి. అట్లాంటి దాన్ని తీసుకొని సాధారణంగా పిహెచ్డి సిద్ధాంత వ్యాసం అంటే 3 సంవత్సరాల కాల పరిమితిలో పూర్తి చేస్తూ ఉంటారు ఆ విద్వాంసులు, విద్యార్థులు. వాళ్ళ గురువులలో వాళ్ళకి తరబేతి ఇస్తారు. మాస్టర్ గారు కూడా అట్లనే 3 నెలల కాల పరిమితి ఇచ్చారు. ఇది పూర్తవుతుంది 3 ఏళ్లలోనని నేను కలలో కూడా ఊహించలేదు అన్నారు మాత్రాన్ని. అది 8 ఏళ్లు కష్టపడ్డారు తండ్రి మీకోసం, పండే ఈ రీతిగా ఈ విధంగా పండింది చూడు అని చెప్పి ఎంత సవినయంగా చెప్తానంటే, ఈ కావ్య రచనలో నేను నాకన్నా పెద్దల ఆశీస్సులు తీసుకున్నాను, మిత్రుల బంధువుల సహాయం తీసుకున్నాను, నాకన్నా పిల్లల యొక్క సహాయం కూడా తీసుకున్నాను. తండ్రి నీవు వీరందరి హృదయాలలో చొక్కి నా కార్యక్రమాన్ని సహకరించేందుకు నీకు ధన్యవాదాలు. కాబట్టి వారికి సహాయం ఇచ్చే మిత్రులు ఉన్నారు నేను అనుకోవట్లే. అంతటి గొప్ప పని చేసి ఇంత వినయంగా చెప్పిన వినయమూర్తి డాక్టర్ కిరణ్ వస్తారు. ఇది గ్రంథ పరిషత్. ఇంత కష్టపడి రాసిన తర్వాత మన జంధ్యాల బాబాయ్ శాస్త్రి గారు వారిని ప్రశంసించిన తీరు చూస్తే ఆనందంతో హృదయం తాండవం చేస్తుంది. అంత గొప్పగా జంధ్యాల వారు ఆశీస్సులు ఇచ్చారు, మధునా పంతులు గారు ఆశీస్సులు ఇచ్చారు. నేనేంటే కదా పరోక్షంగా కవిత్రయ ఆశీస్సులు కూడా నీకు ఉన్నాయి అన్నారు మధునా పంతులు. ఇక మన మిగతా లబ్ధ ప్రతిష్ఠ జోగారావు గారు, ఎస్వి జోగారావు గారు, తర్వాత వాళ్ళ గురువు గారు అసలు బొడ్డుపల్లి పురుషోత్తం గారు గారు ఎంతో లోకల్లో కూడా మాస్టర్ గారిని అంతగా ఉగ్గడించుకోవాలి. ఇదో విషయం. ఇప్పుడు బాల్యం నుంచి ఒక మాట చెప్పి మళ్ళీ భారతదేశంకి వస్తారు. బిఏ చదువుకున్నారు పాపరాయని, ఏదో వరకు మన కాలేజీ గారు సర్వప్రథముడిగా వస్తున్నాడు. ఎంఏ చదివారు, ఎంఏలో సర్వప్రథములుగా వస్తున్నాడు. ఇట్లా ఎక్కడ ఉన్నా ఆయన అగ్రశ్రేణిలోనే ఉన్నాడు, అగ్రేసరుడుగానే ఉన్నాడు. పద్య రచనలు అగ్రేసరుడుగానే ఉన్నాడు.
ఇంత సామర్థ్యం రావడంలో ప్రధాన భూమిక మహాభారతాన్ని 8 సంవత్సరాలు భారతం కవిత్ర భారతం మొత్తం చదివి పద్య శైలిని చూసి వింగడించుకొని ఎక్కడికి ఎలా ఉండాలో చెప్తూ ఆ పద్యం ఒక్కసారి కవిత్ర భారతం చదవడానికి మనకి జీవితకాలం పడుతుంది. నేను 80లో మొదలుపెట్టాను కవిత్ర భారతం చదవాలని. 3 సంవత్సరాలు చదివాను. ఏది అర్థమే కాదండి. ఉన్న అక్షరం తెలిస్తే చాలా తర్వాత సంగతి చదివేది నాకు అవసరం. పద్యం చదువుతాను 3 సంవత్సరాలు పెట్టేది సార్ చూసి చదవడానికి. ఇంకా పద్యం అర్థం కావడానికి ఆ పద్య శైలిని వినడానికి, దాని శైలి విన్యాసాలు ఉన్న విశేషాలు చెప్పాలి అంటే నాకు 3 జన్మలు కావాలి. అట్లాంటిది ఆయన చదివారు. ఇక మొదటికి వచ్చాం మళ్ళీ శైలి. అసలు శైలి అన్నమాట తెలుగులో ఉండగా లేదు. మరి లేనప్పుడు మన ప్రాచీన అలంకారికులు శైలిని చెప్పాలిగా. చెప్పారు ఎక్కడన్నా? శయ్య అన్నారు, రీతి అన్నారు, అకరం అన్నారు. కానీ ఎక్కడ శైలి అనలేదే. కానీ ఈ శబ్దం ఎవరు ప్రయోగించారు, ఎక్కడ ప్రయోగించారు అని ప్రథమోల్లాసంలో మొదలుపెట్టారు. మొదలుపెట్టి వాల్మీకి బాలకాండలో శైలి శబ్దాన్ని ప్రయోగించారు అని చెప్పారు. ఎవరి 24,000 గ్రంథ శ్లోకాలు ఉన్న రామాయణంలో శైలి అన్న 2 అక్షరాల మాట ఎక్కడ ఉంది కనుక్కోవడానికి ఎంతటి శ్రమ అవసరము, ఎంతటి దీక్ష అవసరము, ఎంతటి సునిశ్చిత వీక్షణ అవసరము కనుక్కున్నారు శైలిని. 2 చోట్ల వాల్మీకి శైలి శబ్దాన్ని ప్రయోగించారు. అక్కడ అక్కడ ప్రస్తావన వచ్చారు. మరి తెలుగు వాడలేదంటే వాల్మీకి తర్వాత తెలుగులో శైలి శబ్దాన్ని పాలకునికి శోభన మొట్టమొదటిగా వాడాడు. వాల్మీకి తర్వాత వాడిన తెలుగు కదా ఆయన. పండితారాజ్యాల వాడు వారితో పండితారాజ్యుల వారు వాడారు. శోభన వాడాడు అశోభనంలో. పండితారాజ్యుల వారు అక్కడ వాడిన శైలికి ఇప్పుడు మనం అనుకుంటున్న శైలికి పొంతన కూడా లేదు. కాబట్టి మన తెలుగు భాషలో ఉన్న శైలికి ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి శైలికి సంబంధం లేదు. మరి ఎలా రూపాంతరం చేయండి? కాబట్టి తెలుగు సాహిత్యం మొత్తంలో ఎక్కడైనా శైలి శబ్దం ఉన్నదా, ఉంటే ఏ అర్థంలో వాడారు అని నన్నయ్య సమకాలికుడో, కొందరి దృష్టిలో పూర్వుడో, మన భాషలో నన్నయ్య తర్వాత వాడైన నందిచూడు దగ్గర మొదలు పెట్టుకుని చెన్నై సూర్య దాకా ఉన్న అన్ని గ్రంథాలలో శైలి శబ్దం ఎక్కడ ఉందో విశేషించి ఏ అర్థంలో వాళ్ళు వ్రాశారో చెప్పి తనదైన శైలిలో దాని అర్థాన్ని ఇలా ఉండాలి అని చెప్పి ఒక నిర్వచనాన్ని సృష్టించిన సృష్టికర్త మాస్టర్. ఇప్పుడు శైలి వచ్చిందండి. శైలి నిర్వచనం వచ్చింది. దీనిలో విన్యాసాలు మళ్ళీ ఎలా ఉంటుంది? నిన్న మాస్టర్ గారు చెప్పారు, ఒక పద్యం చదివారు. ఇది ఎవరిది అనగానే మనం కూడా అది జంధ్యాల వారిని చెప్పాము. జాషువా గారి పద్యం విన్నాం. 100 పద్యాలు కవులు రాసి పెట్టండి, 1 పద్యం మధ్యలో పెట్టండి. ఈ జాషువా గారి పద్యం నేను కూడా ఎందుకంటే ఆ కవిలో ఉన్నటువంటి ముద్ర. దెన్ కెన్ వి సే ద స్టైల్ ఆఫ్ జాషువా? చెప్పలేదు. మేది అంతే కదా. ఒక 100 పేజీల వచనం ఉన్నది, మధ్యలో ఒక పారాగ్రాఫ్ విశ్వనాథం అది పెట్టండి, చదువుతూ చెప్పొచ్చు ఈ పారాగ్రాఫ్ విశ్వనాథం లేదు అంటే అది విశ్వనాథం చేయలేదు. ఇందాక చెప్పిన వాటిలో ప్రస్తారము, ఆచార్యము, సాంప్రదాయం ఇలాంటి అర్థాలు ఉన్నాయి, కానీ ఈ అర్థం లేదు కదా. దీన్ని నిర్వచనం చెప్పుకుంటూ రావడే కాకుండా దీన్ని ఇంకెవరన్నా ఈ అర్థంలో ప్రయోగించారా అని మళ్ళీ వెనక్కి వెళితే మనుస్మృతి మనకున్న కావ్యాల్లో చాలా పురాతనమైన కావ్యం. దానికి బంగ్లాదేశీయుడైన పుల్లుకు భట్టు వ్యాఖ్యానం వాడి. ఇది నాకు ఆ గ్రంథంతో పరిచయం ఉన్నదండి. నేను తెలియక మనుస్మృతి నాకు బొమ్మని చెప్పి చౌకాంబ వాళ్ళకి రాశానండి. దాదాపు 85 ప్రాంతం రాస్తే వాళ్ళు విడిగా లేదంటే తులుగు బట్టి వ్యాఖ్యానంతో పంపుతామన్నారు. పంపండి అన్నాను. వాళ్ళు అడగలేదు ఏ భాషలో ఉందని, ఏ లిపిలో ఉందని నేను అడగలేదు. తులుగు బట్టి వ్యాఖ్యానం ఉందా అన్నాను. ఉన్నది అన్నారు. పంపమన్నారు. పంపారు. వచ్చింది. అది
మనుస్మృతి ఏమో దేవనాగరిలో, కునుకబట్టి వ్యాఖ్యానమేమో బంగ్లా లిపిలో ఉంది. బెంగాలీ లిపి మనకేం తెలుసు, అది ఉన్నదో ఒకటే లేకుండా ఉండవు. సరే, దాంట్లో కునుకబట్టు శైలి శబ్దాల గురించి చర్చించారు, దాన్ని పంపించారు. అక్కడ శైలి అన్న మాటకి సంప్రదాయము, ఆచారము అని మాత్రం. అంటే అక్కడ నుండి ఎక్కడ అంటే కేవలం దాకా ఏమనుకున్నాం, ఒక కవిత్రయ భారతంలో పద్య శైలి మాత్రమే కనుక 18 పర్ల భారతం చదివితే చాలు అనుకున్నాం. అదే కొండంత పని అనుకున్నాం. ఇప్పుడు శైలి శబ్దం కోసం ఇన్ని ప్రబంధాలు, ఇన్ని వ్యాఖ్యానాలు, సంస్కృత వాల్మీకి రామాయణ దాకా చదివితే పరిశోధన భారం కోజపతి వారి మాటల్లో ఇప్పుడు 30 రెండింతలు 3 ఇంత భారాన్ని ఎత్తుకెత్తుకొని చదవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత రెండవ పేజీ తిప్పగానే శైలి శబ్దాన్ని ధాతువు మీద నిష్పన్నం చేశారు. ఏ ధాతువు ఏ ఉపసర్గం చేరింది అని శబ్ద నిష్పత్తి చేసి శైలి శబ్దాన్ని తెలుగులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత తెలుగులో ఉన్న నిఘంటువులలో ఎన్ని నిఘంటువులు శైలిని ఉపయోగించాయి, ఆయన ఏ నిర్వచనం చెప్పారు, ఏ అర్థంలో శైలిని వాడు వాడారు అని కొన్ని నిఘంటువుల జాబితా చూస్తే మనకు అర్థమవుతుంది. ఎన్ని నిఘంటువులు చూశారు, అన్ని నిఘంటువులు చెప్పినటువంటి అర్థంగా ప్రకటన పెట్టారు. ఆ తర్వాత ప్రాచీన, అధునాతన, మరి ఆ మోడల్ పింగళి శ్రీకాంతం దాకా ఎంతమంది శైలి శబ్దాన్ని గురించి నిర్వచనాలు చెప్పారో ఆ నిర్వచనాలన్నీ క్రోడీకరించారు. ఇప్పుడు శబ్ద గతమైనటువంటి అర్థము భావగతంగా పండితులకు అభిప్రాయాలు తెలిసి క్రోడీకరించి 1.7 యూనిట్స్ అంటే ప్రథమోల్లాసంలో 7 విభాగాలు చేసుకొని 7 విభాగాలలో శైలి శబ్దాన్ని నిర్వచన అర్థ కరెక్ట్ సమన్వయంతో ఒక చక్కటి నిర్వచనం చెప్పి, ఏం లేదా మన మనసులో ఒక భావం వచ్చింది, ఆ భావాన్ని మీకు వ్యక్తం చేయడానికి నాకు ఏ శబ్దం అవసరం అవుతుందో, ఏ శబ్దం అనుకూలంగా ఉంటుందో ఆ శబ్ద గమనమే శైలి అని నిర్ధారణ చేశారు. నేను పెడితే ఇక మొత్తం చదివిన వాళ్ళ పరిస్థితి, దాని దించిన పరిస్థితి ఎంతో మీకు అర్థమై ఉంటుంది. చివరిగా ఇంత సృష్టించిన ఆ మేధస్సును మనం అలా శైలిలో కూడా క్రియాపదంతో మొదలుపెట్టారు కూడా పద్యానికి. మనకు తెలిసిన విషయం చెప్తారు. ఎవరి శైలి అన్నాడు కదా, బాలుడికి ఇంత పతరదనం ఎక్కువ అని నన్నయ్య గారు పద్యం చెప్పారు. ఎక్కడా ఒక తత్వ పదం లేదు, దేశ పదాన్ని పాల్చగా చెప్పాడు. ఆ పద్యం ఉదాహరించి నన్నయ్య గారు పద్యంలో రాస్తే అన్నావా అవును దుర్వారోగ్యమపాకర అని మొదలుపెట్టి దీర్ఘ సమాజం చెప్పిన బోధన పిలిపేశాడు సంస్కృత సమాజానికి తెచ్చిన. అంత మాత్రాన తిక్కన గారిది తత్సరం శైలి అంటావా? ఇవన్నీ ఉన్నాయి కదా, ఇద్దరికి సమానంగా బలిపించాడు కదా ఎవరు, మరి ఆయన శైలి ఏం చెప్పాలి అంటే శైలి అనేది ఎక్కడో ఒక పద్య ఆధారంగా నిర్ణయించరాదు. మొత్తం మీద వారి యొక్క ఆత్మ ఎక్కడ మనకి ప్రస్ఫుటంగా కనపడుతున్నది, ఏ విధంగా కనపడుతుంది గమనిస్తే అది వారి శైలి అని చెప్పవచ్చు అని నిర్ధారణ చేస్తాం. కేవలం పద్య భారత శైలి అనే పేరుతోటి భారతమే కాకుండా ఆంగ్ల గ్రంథాలే కాకుండా ఆంగ్ల శాస్త్ర గ్రంథాలే కాకుండా సంస్కృత ఆంగ్ల నిఘంటువులను కూడా పరిశీలించి నిగ్గుదేల్చి శైలిని గురించిన సమగ్రమైన శాస్త్ర గ్రంథాన్ని మనకిచ్చిన మత్తారెడ్డి గారికి నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ కూడా సెలవు తీసుకుంటున్నాను. 4 నిమిషాలు కేవలం మీకు టైటిల్స్ మాత్రమే చెప్పాను, ఒక్క ఉదాహరణ కూడా చెప్పలేదు. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ చెప్తే సాయంత్రం అయినా ఇక్కడ నా అదృష్టాన్ని కూడా చెప్పుకోవాలన్నమాట. ఇప్పటిదాకా స్వామి అంటే సాగరు అఖండ యోగి రాశారు, నాయన కీర్తించారు. ఇది ఆ అఖండ యోగి. ఇప్పుడు అక్కడ పుస్తకాలు ఉన్నాయి, ఎవరైనా కావాల్సిన వాళ్ళు తీసుకోండి. ఇవి చెప్పడానికి ఒకటి.
కొండవీటి కళాలేఖ రాశారు, అద్భుతమైన కళ. దశోపనిషత్తు చంద్ర రాశారు. దశోపనిషత్తు చంద్ర రాసినప్పుడు ఒక చిన్న 2 minutes ఒక ఇద్దరు మా మస్తారెడ్డి గారు, మేనేజర్ భానుప్రసాద్ గారు మార్నింగ్ వాక్ వెళ్ళారు. వస్తూ వస్తూ మా ఇంట్లో బాగున్నాను అంటారు. ఇప్పుడన్నా కనపడుతుంది, ఇప్పుడు అంటలేదు, రావడం లేదు. అప్పుడు వచ్చారు, ఒకరోజు సార్ వచ్చారు. ఈ తెలుసు కదా, ఇద్దరు బాగా నమస్కారం పెట్టాను. కాదు కూర్చుని మాట్లాడుకోవద్దు ముందు మాట్లాడారు. మా పుస్తకాలను మీరు రాస్తే ఆశిస్తులండి, మీ పుస్తకాలు అట్లా రాస్తాను సార్. నేను కూడా అమ్మయ్య అంత పదిగా చదివే పని లేదు సందర్భంలో దిగి కిందకు వచ్చారు. ఇంకొక మిట్టి దిగి అంటే ఎవరిని అడగాలో తెలియని వాడిని అన్నమాట. నేను ఎవరిని అడగాలో తెలియని వాడిని వెంటనే తీసుకొని నమస్కారం పెట్టి ఒక వారం గుర్తిస్తుంది రాదు అని రాసి ఇచ్చాను. అంత సునిశ్చితంగా ఖచ్చితంగా ఎదురు వాళ్ళు కానండి వీలులేనంత గొప్పగా మాట్లాడే సంభాషణ చాతుర్యం బాగా. దశోపనిషత్తు చంద్రికలో వీటిని రాస్తూ నేను ఒక పద్యాన్ని కోట్ చేశాను. ఓంకారం తెలిసిన వాళ్ళకి సర్వమవశ్యం. మూడు గారు సార్ చెప్పారు, వారు కూడా ఓంకారం విద్య తెలిసిన అని మళ్ళీ చెప్పారు. ఓంకారం తెలిస్తే సర్వమో తెలుస్తుంది, వాళ్ళకి తెలియదు లేదు అని. నాకు ఓంకారం తెలుసుగా, నాకు తెలుసా కాదుగా అన్నప్పుడు మరి మీ అనువాదం ఏమైంది తెలిపోయింది కాదు. కనపర్తి మార్కండేయ శర్మ గారు కూడా ఓంకారం విద్య తెలిసిందని అన్నారు. మస్తారెడ్డి గారు ఓంకారం తెలిసిన అనలేదు, ఓంకారం ఇది స్వాయత్తమైన వారికి అన్నారు. ఇది అన్నవారు ఓంకారం తెలియడం కాదు, అది స్వాయత్తం కావాలి, సహజంగా రావాలి, వాడికి మాత్రం అన్ని తెలుస్తాయి అన్నారు. ఇంత గొప్ప పాయింట్ పెట్టాను నేను, ఎవరు పట్టలేదు, సంతోషంగా రాశాను. పొగలేదండి, ఎప్రిషియేట్ చేయలేదండి. వాళ్ళు మహానుభావులు, ఇల్లు 100 పద్యాలు రాశారు. మధ్య వాళ్ళకన్నా బాగుందనుకో, ఇది రాష్ట్ర వాళ్ళ కీర్తి మంచి కాదు, తీసేయండి. ఇప్పుడు ఈ పెట్టుదల లేదు, రాసి పెడితే మనం వాళ్ళ కీర్తిని పెంచాలి కానీ వాళ్ళ తక్కువ రాయకూడదు. ఇది వారి వ్యక్తిత్వానికి ఒక ఇందాక సంబంధించాలి చెప్పాను, వ్యక్తిత్వాన్ని చెప్పాను. అందుకే మన అంతరాలపేట గురు పెట్టినవారు. నమస్కారం. విశిష్ట సాహిత్య పురస్కారాన్ని అందుకోబోతున్నటువంటి గురువర్యులు, గురుతుల్యులు డాక్టర్ చేరెడ్డి మస్తారెడ్డి గారు. వారి కవిత విరాట్ స్వరూపాన్ని ఇప్పటి వరకు కూడా పెద్దలందరూ వివరించారు. నరసరావుపేటలో నా స్వానుభవం ఏంటంటే దాదాపుగా 20 పైగా అవధానాలు చేశాను. ఇలాంటి గొప్ప వ్యక్తి ముందు నేను అవధానం చేయటం హనుమంతుడు ముందు మొక్కుగంతులు అని అనుకుంటున్నా. వాస్తవంగా వారి అనుభవం ముందు నేనంటే వాడిని అని కనిపిస్తుంది. అలాగే చాలా ఆత్మీయంగా ఉంటారండి నరసరావుపేట వాళ్ళందరూ కూడా. మస్తారెడ్డి గారు, భానుప్రసాద్ గారు, మరొక మహానుభావుడు పోలేపెద్దివారు, వీరందరూ కూడా అభినందన ఆశీర్వచనాన్ని నాకు అందించారు అని నేను ఎల్లవేళలా భావిస్తాను. ఈ రోజున చేరెడ్డి మస్తారెడ్డి గారు లాంటి గొప్ప వ్యక్తికి పురస్కారాన్ని అందిస్తున్నటువంటి మిత్రులు పుట్టరా శ్రీరామచంద్రమూర్తి గారు కూడా ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తూ, కొండవీటి కళాలేఖ అనేటువంటి వారి చారిత్రక పద్యకావ్యం మీద నేను 2 మాటలు మీ ముందు వస్తాను.
రచన కోసమే పుట్టినటువంటి ప్రజ్ఞాగరుడు డాక్టర్ చేరెడ్డి మస్తానరెడ్డి గారు అనేది పునరుక్తి దోషం భగవంతుడైన లేని అసంశిసమైన సత్యం అని పోలింది వారు అంటారు. నిజం. గడ్డపారల్ని గోగుగాడలాగా మెరిదిప్పి ముడివేయగలిగిన బలసంపన్నులు కొండవీటి రెడ్డి రాజు. అలాంటి కొండవీటి రెడ్డి రాజుల చారిత్రక నేపథ్యంతో కూడినటువంటి ఈ కావ్యం చాలా అద్భుతంగా సాగుతుంది. అన్ని రసాన్ని కూడా వారు ఈ కావ్యంలో పండించారు. ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో ఉన్న కొండవీడును రాజధానిగా చేసుకుని ఇటు నెల్లూరు జిల్లాలో ఉన్న కందుకూరు నుంచి అటు పశ్చిమ బెంగాల్లోని మాల్దా వరకు తమ రాజ్యాన్ని విస్తరింపజేసినటువంటి వీరాజు వీరుడు రెడ్డిరాజు. సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, శిల్పం, నాట్యం అనేటువంటి ఈ దళిత కళల్ని సమాదరించి కళాకారులను పోషించి సరస్వతి సమారాధన చేసి విజయనగర రాజులకు, తంజావూరు రాజులకు, మధుర పాలకులకు మార్గదర్శకమైనటువంటి కళాభిమానులు రెడ్డిరాజులు. ఈ రెడ్డిరాజుల ఏలుబడిలో స్వర్ణయుగాన్ని అనుభవించి ఆ తర్వాత వచ్చిన కొందరి కాలంలో ఆ వైభవాన్ని ఒకంతగా కోల్పోయిన పెద్దజాలమున గంగ ఎడారిగా మారిపోవు అని అంటారు అక్కడ మస్తానరెడ్డి గారు. ఎంత అనుభవించినటువంటి గొప్ప మాట ఇది. ఒక మామూలు పల్లెటూరుగా ఇవాళ పొందిపోయినందుకు ఆయన చాలా వేదన చెప్తారు. ప్రారంభించి కొండవీడు, అద్దంకి, రాజమండ్రి రెడ్డిరాజులు, గజపతులు, విజయనగర రాజులు, గోల్కొండ, నిజాం నవాబులు, ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు, ప్రస్తుత పాలకుల వరకు కొండవీటిని పరిపాలించడము, వారి హయాంలో జరిగినటువంటి ప్రధాన సంఘటనలు, రాజ్యాధికారం ఒక వంశం నుంచి మరొక వంశానికి బదలాయింపబడటం, సంక్రమింపబడటం, ఒక దేశం నుండి మరొక దేశీయులకు ఎలాగా బదలాయింపబడిందో ఆ విధానం, ఆయా ప్రభువుల పాలకుల యొక్క గుణగణాలు, వారి బలహీనతలు, ఇవన్నిటినీ కూడా కళ్ళకు కట్టినట్టుగా ఒక్క వ్యర్థపదం కూడా లేకుండా అద్భుతంగా వారి యొక్క అనుభవాన్ని మొత్తాన్ని రంగరించి ఆత్మీయతను జోడించి హృదయావిష్కరణ చేసినటువంటి గొప్ప పద్య కావ్యం కొండవీటి. ఒకనాడు ఇందాక చెప్పారు దేవపాలి గారు, నాగేశ్వర కోటేశ్వరరావు గారు, నువ్వు ఒక చారిత్రక పద్య కావ్యం రాయాలయ్యా అని మస్తానరెడ్డి గారిని ఆశీర్వదించారు అని అన్నారు. ఆశీర్వాదం నిజంగా పద్య కావ్యంలో ప్రశ్నలుగా కనిపిస్తారు. అంటే కొంతమంది పెద్దలు వాటి వాక్కు ఒక మాట అన్నారు అంటే ఆ మాట చెల్లుతుంది, జరుగుతుంది కూడా. కాకతీయ సామ్రాజ్యం అంతరించిన తర్వాత ఏర్పడి అత్యంత వేగంగా తన రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. అదే కాలంలోనే కొండవీడు కోటని నిర్మాణం ప్రారంభించారు. ప్రళయ వేమారెడ్డి గారు తన ద్వితీయ రాజధానిగా ఈ కొండవీడిని చేసుకున్నాడు. రాజకీయ సమాజ సంక్షోభం అంతం చేసి దాదాపు ఒక శతాబ్దం పాటు పరిపాలించింది ఈ రెడ్డి రాజ్యం. సంస్కృతి సౌరభాగ్య దినంతాల వరకు విరజమింది కూడా ఈ కొండవీటి రెడ్డి రాజ్యమే. తీరాంధ్ర ప్రజలు దుష్టుల దండయాత్రల నుంచి కాపాడి ప్రజల మన్ననను పొందినటువంటిది కూడా రెడ్డి రాజ్యమే. ఎర్రన శ్రీనాథుడు, ఎర్రపూచి బాల సరస్వతి, వెన్నెలకండి మొదలైనటువంటి ఎందరో గొప్ప గొప్ప మహాత్ములైనటువంటి కవులందరినీ కూడా పోషించింది కూడా వేరే ఈ రెడ్డి రాజులే. ఈ రాజుల ఆశ్రయం పొందినటువంటి వారే వారందరూ. ఎర్రన ప్రళయ వేమారెడ్డి గారి ఆస్థాన కవి. ఇందులో అద్భుతమైనటువంటి కవిత్వం ఉంది. రాజశక్తము అని చివరిలో రాస్తాడు.
ఈ కావ్యం అంతా ఇందులో చిట్ట చివరిలో రాజశక్రమైన 6 పద్యాలు ఉంటాయి. నిజంగా అవి శబ్ద చిత్రాలండి. ఆ రాజులందరినీ ఆయన దర్శిస్తూ ఉన్నాడు, మనకి దర్శనం చేస్తూ ఉన్నాడు. అది గొప్ప విషయం. మరొక తర్వాత రాజు కొమరగిరి రెడ్డి. 2 నిమిషాలు సార్ అంతే. మీ సిగ్నల్స్ వచ్చేసినాయి నాకు. నేను 2 నిమిషాలు అదే 2 అంటే ఇది 5 కదండి. 5 2 సార్లు అంటే 10 నిమిషాలు అని అర్థం చేసుకోవాలి. ఎడమ చేత నిస్త్రింశపు పిడి రహింప. ఎడమ చేతిలో నిస్త్రింశపు పిడి, నిస్త్రింశం అంటే కత్తి పిడిని ఎడమ చేతిలో పట్టుకున్నాడ. దక్షిణ కరాన శేషంబు తన రుచుండ. కుడి చేతితో కత్తిని అలా పైకి లాగాడు. ఈ వరం ఉంటుంది కదా, వరం ఎడమ చేతితో పట్టుకుని కుడి చేతితో లాగితే గాని కత్తి బయటికి రాదు. అలాగా అందముల మూల కందమై అవఘళించు అట్టి కొమరగిరి నృపతి అడుగో అడుగో. కొమరగిరి రాజుని ఆయన కొమరగిరి రెడ్డి గారిని చూసినటువంటి విధానం చూడండి ఎంత బాగుంది. కొండవీటి ఏరికయ్యి కొండనెక్కి అంత సంతసము కొండంత ఎంగు భద్రజాతి సంపన్నము పైన వెలుగు పెద్ద కోమటి వేమ పృథ్వీ విగుడలుగో. పెద్ద కోమటి వేమారెడ్డి ఏనుగునెక్కి కొండవీడిలో సంచారం చేస్తూ ఉంటే ఎంత అందంగా ఉందో ఆయన యొక్క సౌందర్యాన్నంతటిని కూడా ఈ పద్యంలో చెప్తాడు కవి. ఇక తర్వాత రాసవేమారెడ్డి తోటి ఈ రాజ్యం అంతమవుతుంది. 6 రెడ్డి రాజులు పరిపాలన చేశారు. 1 శతాబ్దం పరిపాలించారు. ఖచ్చితంగా 100 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఆ 100 సంవత్సరాల పరిపాలనలు కూడా ఉత్థాన పతనాలన్నీ ఉంటాయి. ఒకడు గొప్పవాడు ఉంటాడు, ఒకడు తక్కువ వాడు ఉంటాడు. ఆ విజయనగర సామ్రాజ్యం కూడా అలాగే కదా కూలిపోయింది చివరికి వచ్చేసరికి. అలాగే రాసవేమారెడ్డి దగ్గరకు వచ్చేసరికి ఈ రాజ్యం కొద్దిగా క్షీణ దశకు వచ్చేసింది. ఆ రాసవేమారెడ్డి గురించి చెప్తున్నాడు. రుక్మరత్న సింహాసన రూఢతగని పాదపీఠాన దక్షిణ పాదముంచి రాజసాతిశయము తేజరిల్లు రాచవేమ భూజాని చిత్రమున అడుగో. రాచవేమ భూజాని రాసవేమారెడ్డిని చెప్తున్నాడు. రుక్మరత్న సింహాసనారూఢతగని బంగారపు సింహాసనం మీద రత్నాలు పొదిగినటువంటి బంగారపు సింహాసనం మీద ఉండి పాదపీఠాన దక్షిణ పాదం నుంచి పాదపీఠం మీద తన కుడికాన్ని పెట్టి ఉన్నాయట. రాజసాతిశయము తేజరులా మేసం మెలివేస్తూ ఉన్నటువంటి గొప్ప తేజ సంపన్నుడైనటువంటి రాసవేమారెడ్డిని చూడండి నేను దర్శిస్తున్నాను అని అంటున్నాడు కవి. ఇది అసాధారణమైనటువంటి కవిత్వము, మామూలు కవిత్వం కాదు. మహాకవి డాక్టర్ చేరెడ్డి మస్తాన్ రెడ్డి గారికి శిరస నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మనం అక్కడ కమలేశ్వర స్వామి ఆలయం దగ్గర పండరంగడు గుడగ విద్యార్థులు బొమ్మలు వేస్తారు చూడండి. అలాగా బొమ్మలు వేస్తే మస్తాన్ రెడ్డి గారి పద్యానికి ఆ అందమైనటువంటి బొమ్మల్లాగా పద్యాలు కనిపిస్తాయి. అంత అద్భుతమైనటువంటి పద్యాలు. 6 రెడ్డి రాజుల గురించి 6 పద్యాలు రాశారు. కానీ ఆ పద్యాలు కూడా పద్యాలు. ఏ పద్యం అయితే ఏమండి, వారికి ఏమైతే ఏదైతే ఏమవుతుంది, వారికి కాదు ప్రధానం, భావచిత్రం ప్రధానం, భావన ప్రధానం. హృదయంలో ఉండేటువంటి భావన పద్యంగా ప్రవహిస్తే శీర్షపద్యం అవుతుందా, తేట గీత అవుతుందా, ఆటగద్ద అవుతుందా, కందం అవుతుందా, ఇది ప్రసక్తి కాదు. ఆ పద్యంలో ఆ బొమ్మ ఉందా లేదా, ఆ మూర్తిమత్వం ఉందా లేదా అనేది కావాలి. అలాంటి బొమ్మ కట్టించేటువంటి గొప్ప కదండి మనం వచ్చే ఉన్నందుకు మనం అందరం కూడా వారిని గురిపీఠంగా భావించాలి. మహానుభావులు అద్భుతమైనటువంటి పద్యాలు రాశారు. వాటి గురించి అన్నవాళ్ళు ఈ కావ్యంలో బాగా నచ్చినటువంటి 6 పద్యాలు. మిగతా నచ్చలేదా అని వస్తుంది. ఎందుకంటే రాజుగారి పెద్ద భార్య మంచిదంటే 2వ భార్య మంచిది కాదు అనే పరిశేష న్యాయం వస్తుంది కనుక అంత బాగుంది. కానీ ఒక్క మాట చెప్తా, అలాంటి ప్రసక్తి లేదు. ఎందుకంటే చెరకు కూడా మొత్తం అంతా
తీపిగానే ఉంటుందిగా. ఎక్కడ కొరికినా, ఏ గడ కొరికినా, ఏ చిన్న ముక్క కొరికినా కూడా తీయగానే ఉంటుంది చెరకుగా. అలాగే ఈ కావ్యం అంతా అద్భుతంగా ఉంది. చూద్దాం. రాజశక్రంలో రాజశక్రం ఎంత అందంగా ఉంది. అయితే అన్ని తెరలిపోతాయి. పద్యవాహిక కంటే భావవాహిక ప్రధానం కదా. నాదినొక్క ఖడ్గము దక్షిణ కర్రమందు ఖడ్గమొక్కటి ఒప్ప మోకాలిపై పంచకట్టు సౌందర్యంబు పంచిపెట్ట వలను ప్రోలయవే మగుబాలుడదిగో. భూపాలుడిని ఆయన దర్శించింది, మస్తారెడ్డి గారు దర్శించింది. బొమ్మ కట్టడం. ఇప్పుడు ప్రోలయవారెడ్డిని వారు చూడలేదు, మనం చూడలేదు, చెప్పట్లేదు. కానీ మహాకవి యొక్క ఆ హృదయం, కవి యొక్క హృదయం దర్శించింది. ఆ దర్శించినటువంటి బొమ్మ ఎలా ఉందో చూడండి. నాగినొక్క ఖడ్గము, ఒడ్డు దగ్గర ఖడ్గము, దక్షిణ కర్రమందు ఖడ్గం ఒక్కటి కుడి చేతిలో, మోకాలిపై పంచకట్టు సౌందర్యంబు పంచిపెట్ట వరలు మగుబాలుడదుగో అంటారు. రత్న రంజితమైన ఆయన తర్వాత ఆయన కుమారుడు ఎవరైనా అనబోతారండి. రత్న రంజితమైన తురాచి రత్నాతో ఉన్నటువంటి కిరీటాన్ని పెట్టుకుని కథను తిరుగుతున్న కంకాణముపై కథను దొక్కుతూ ఉన్నటువంటి గుర్రం మీద పెడుతూ గుర్రము స్వారీ చేస్తూ ఉన్నటువంటి అనబోతారండి. ఎలా ఉన్నాడు తెలుసా? ఎడమ చేత వాగెను దాల్చి, ఆ పక్కాన్ని ఎడమ చేతితో పెట్టుకొని కుడి కరాన ఏది ధరించిన, కుడి చేతిలో కత్తి పట్టుకొని పెడుతున్నటువంటి అపోదాఖ్యం చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది అని అంటాడు. ఎక్కడ చూసామండి? మనం ఎన్టీ రామారావు చూసాము, బాలకృష్ణను చూసాము, లేకపోతే ఇంకోళ్ళని చూస్తాము. ఇప్పుడు మన కళ్ళ ముందు వాళ్ళు కనపడుతున్నారు. ఆ మహారాజుల యొక్క రూపాన్ని, ఆయన హృదయం దర్శించడము ఎంత అద్భుతంగా ఉన్నది. ఇక తర్వాత అనవేమారెడ్డి గారు ఎలా ఉన్నారో చెప్తారు. నడుముపై వలకేలను ఎడమ చేత, నడుము మీద కుర్చీ పెట్టుకున్నాయంట, ఎడమ చేత పాద తలమను దీర్ఘాసి పరిధరులా, ఎడమ చేతిలో పెద్ద కత్తి ఉందట. ఆ కత్తి పాదాల దాకా తగులుతూ ఉన్నదట. పాదతలం దాకా తగులుతూ ఉన్నటువంటి ఒక పెద్ద కత్తిని ఎడమ చేతిలో పట్టుకొని కుడి చేతిని నడుము మీద పెట్టుకుని ఉన్నటువంటి ఆ అనవేమారెడ్డి అంఘ్రితలమున పెండారమనరుచుండ, అంఘ్రితలమున పాదాలకి గండ పెండేరం తొడుక్కుని ఉన్నటువంటి అనవేమ ధరణీశుడు అడుగో అడుగో. కింద దాదాపు 45 పుస్తకాలు రాశాను నేను. దాంట్లో అఖండ యోగం గురించి కూడా 2 మాటలు రాశాను. పెద్దలు డాక్టర్ చేరెడ్డి మస్తారెడ్డి గారి అమృత లేఖిని నుండి వెలువడిన కావ్యం అఖండ యోగం. పెద్దలు పోలేపెద్ది వారినట్లు ఎదురున్నారు. మానవ జాతిని మంచి వైపు, వెలుగుల వైపు, అమృతత్వం వైపు నడపడానికి తన తపశ్శక్తిని, జీవితాన్ని ధారవోసిన ఒక మహాత్యాగి అఖండ యోగి వృత్తాంతానికి చెందిన విషయం ఎంతని చెప్పి ఆయన మన ముందు మాటలో రాశారు. ఇంకో మాట కూడా అంటారు పోలేపెద్ది వారు. పవిత్ర భారత పద్యశైలిని పరిశీలించి పరిశోధించినటువంటి వారి నుండి ఆవిష్కరింపబడినటువంటి పద్య కావ్యమే అదని చెప్తూ, గొప్ప కావ్యం చెప్తూ చాలా మంచి మాటలు వారి గురించి రాశారు పోలేపెద్ది వారు. సరే, ఈ కావ్యానికి వచ్చేటికి 371 పద్యాల నిర్వచన కావ్యం. ఏం మాట్లాడినా పద్యంతోనే మాట్లాడతారు, పద్యంలోనే మాట్లాడతారు. మాధ్యమం పద్యం అయింది. ఎక్కడా కూడా వచ్చిన కనపడది. ఏ పుస్తకాలు తీసుకున్నా కూడా మరి పద్యం కోసం పుట్టారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి చెప్పండి?
ఏ కావ్యమైనా తీసుకోండి, ప్రతి కావ్యం కూడా పద్య సంభాషణ రూపంలోనే ఉంటుంది. ఈ కావ్యంలో నిత్య వ్యవహారంలో లేని ఎన్నో మారుమూల పదాలు మనల్ని పలకరిస్తాయి. మనకి చాలా మంది మర్చిపోయాం, తెలుగును మర్చిపోయాం. అట్లా మర్చిపోయిన మాసిపోయిన పదాలని ఈ కావ్యంలో మనకు కనపడతాయి, మనల్ని పలకరిస్తాయి. కావ్య పఠనంలో నిఘంటూ మనం చదవాలనుకుంటే కావ్యాన్ని నిఘంటూ లేకుండా మనం చదవలేని పరిస్థితి మాబోటి వాళ్ళకి, పెద్దలకి, పోలూరు వారికి, మరి పూరే పెద్ద వారికి, నారాయణ వారికి, దత్త గారు, ఇట్లా దేవపాల గారు ఉండొచ్చు కానీ మాబోటి వాడికి నిఘంటూ లేకుండా మా ముందుకెళ్ళాం. ఒక్క అడుగు కూడా, ఒక పాదం కూడా ముందుకెళ్ళాం. తర్వాత కాసేపు ఆగుతాం అక్కడ, ఈ పదం ఎందుకు వచ్చిందో, ఎక్కడ ఉపయోగించాడు, ఎలా ఉపయోగించాడు, దీని అర్థం ఏందా అని చెప్పేసి కొంచెంసేపు ఆగిన తర్వాత కొన్ని పదాలు మీ ముందు ఉంచుతాం. వీవధము, కావడి అంటే అందరికి తెలుసు కానీ వీవధము అంటే కావడి. అట్లానే మాసి అంటే మాసి అని మనం మామూలు అనుకుంటాం, కానీ మనిషి అనే భావంలో వారు చెప్పారు. తర్వాత సిత, సిత అంటే పంచదార, నేను ఇప్పుడు కూడా విన్న కూడా వినలేదు. అట్లానే సుశ్రీక, సుశ్రీక అంటే శోభ, శోభ దాని గురించి చెప్పడం. నీర్కావి, కొంచెం మెరుపుగా ఉండాలి, నీర్కావి అంటాం. అంటే గుడ్డలు బదులు నీర్కావి గుడ్డలు వేసుకున్నాడు అంటే మూత గుడ్డలు వేసుకున్నాడు అంటారు చూసారా, దాన్ని నీర్కావి అంటారు. అట్లాంటి పదాలు. కచ్చడము, కచ్చడం అంటే కొంచెం విన్నాం, గోచి పెట్టుకోవడానికి, దాన్ని కౌపీనం, దాన్ని కచ్చడం అంట, అది విన్నది. కాహళ, కోడి అనే పదాన్ని కాహళ అనే పదం వాడారు. ఈ పదం కూడా మీరు ఎక్కడ వినలేదు, నేనైతే వినలేదు, పెద్దలు వినుంటారు. ఈ విధంగా కావ్యం నిండా మనం మర్చిపోయిన పదాలు ఎన్నో కూడా మనల్ని పలకరిస్తాయి. నిజమైతే మాట్లాడుకుంటాం. చేతిదిగిన కవితలు రాసిన కవిత్వాన్ని తలపిస్తూ ఈ కావ్యం పద్యకవుల హృదయాలని కట్టిపడేస్తుంది. పద్యకవుల హృదయాన్ని కూడా కట్టిపడేసి మళ్ళా మళ్ళా చదవాలనిపించే విధంగా ఉంటుంది. కావ్యానికి కావ్య నాయకుడైనటువంటి మహమ్మదీయుడి గురించి, ఒక యోగి పొంగుడి గురించి, అన్యదేశ పదాలు కూడా దీంట్లో చేరి ఈ కావ్యానికి మరింత శోభనిచ్చాడు. ఎంత సమతాభావం ఉందో ఈ కావ్యం తింటే తెలుస్తుంది. చేరిటి వారికి ఎంతటి సమతాభావం ఉందో ఈ కావ్యం తింటే గొప్ప పద్య కావ్యాన్ని ఒక యోగి పొంగుడి గురించి, ఒక ఋషి పొంగుడి గురించి రాయటువంటి సామాన్యమైన విషయం కాదు. నవాబ్ గారి గురించి ఏ రాస్తామో అనుకుంటాం, కానీ ఆ పద్యాలు 370 పద్యాలు చదివితే ఎంత గొప్పగా ఆయనటువంటి మానవుల హృదయాన్ని గురించి, కరుణ గురించి, దయార్థ హృదయాన్ని గురించి చాలా చక్కగా చెప్పారు వారు. తెలుగు పలుకుబడులతోటి, మంచి పదబంధాలతోటి, మంచి పద ప్రయోగాలతోటి, అద్భుత అలంకారాలతోటి, మంచి భావనలతోటి, గొప్ప నేర్పుతోటి, అద్భుత కవితా సౌందర్యంతో ఈ కావ్యం అనగానే మనకు గొప్ప ప్రాచీన కావ్యాన్ని తలపిస్తుంది. ఆయన రాసింది అక్కడ ఇది ఛందస్సు మౌనం లేకుండా తాను సొంతంగా సృష్టించినటువంటి ఒక ఛందస్సు అది. దాన్ని మస్తాన గురు వృత్తము అని పెట్టారు. మస్తాన్ రెడ్డి గారు వస్తారు దాంట్లో, ఆ అఖండ యోగి మస్తాన్ గారు కూడా వస్తారు, ఇద్దరు వస్తారు. అవంతా ఛందస్సు. మస తత నగ అనే 6 గణాలతో సాగుతుంది అవంతం. 4 పాదాలు ఉంటాయి మిగతా వాటిలాగే. ప్రతి పాదంలో 16 అక్షరాలు ఉంటాయి. 1-9 అక్షరాలకి యతి కనుక ప్రాసనయం కూడా ఉంది. ఈయన చేసినట్టు ఎవరు, మస్తాన్ రెడ్డి గారు చేసినట్టు ఒక నూతన సృష్టి ఈ ఛందస్సు, మస్తాన్ గురువత్తం. ఇక కావ్యంలోకి వస్తే హజరత్ సింగ్ గుంటూరు కాలే మస్తాన్ షా వలియా గారి జీవిత చరిత్ర గురించి ఈ కావ్యం చెబుతుంది. మతాతీతంగా, కులాతీతంగా, సర్వజన సమతాభావంతో సాగిన వారి జీవన రేఖల్ని ఎవరు ఆ మస్తాన్, ఎవరైతే మస్తాన్ షా వలియా గురించి, ఎవరైతే సమతాభావంతో, ఎవరైతే సర్వజన సమతాభావంతో కులాతీతంగా, మతాతీతంగా నడిచారో ఈ భూమి మీద, వారి గురించి చెప్తున్నారు. ఋషిపుణ్యులైన కాలే మస్తాన్ షా వలియా అఖండ యోగ శక్తితో చూపిన అద్భుతాలు గుంటూరు వారికి, చుట్టుపక్కల వారు, ఇప్పుడు కూడా చాలా మంది గుంటూరులో ఉండేవారు హిందువులందరూ కూడా ఇక్కడ వెళ్ళి దర్శనం చేసుకొని ఆ పేరు పెట్టుకుంటారు. అట్లా రెడ్డి గారికి ఆ పేరు వచ్చింది. వాళ్ళ పూర్వీకులు ఎవరో అలా వెళ్ళి వారి ప్రసాదంగా మీరు పుట్టడం వల్ల వీరికి
మస్తారెడ్డి గారు. ఆ కృప, ఆ స్వామి కృప దీని మీద ఉండడం వల్ల ఒక గొప్ప కావ్యం మన చేతిలోకి వచ్చింది. ఆ పేరు పెట్టుకోవడం మూలానో లేక ఆ పేరు ఈ విధంగా సార్థకం చేయటానికో తల్లిదండ్రులు కోరిక మీదనో ఈ కావ్యం మన చేతుల్లోకి వచ్చింది. అద్భుతాల చుట్టూ భక్తిభావ ప్రపంచం వైపు నడిపించేటువంటి తీరుని, సమతాభావ దార్శనికతను, సంఘోద్ధరణ కోసం చేసిన వారి కృషిని, వారిలో గల పారలౌకిక భావనను చేరుటి వారు గొప్ప భావనా కల్పనతో ఆ పేరు పెట్టుకుంటారు. అట్లా రెడ్డి గారికి ఆ పేరు వచ్చిన వాళ్ళ పూర్వీకులు ఎవరో అలా వెళ్ళి వారి ప్రసాదంగా మీరు పుట్టడం వల్ల వీరికి మస్తారెడ్డి గారు. ఆ కృప, ఆ స్వామి కృప దీని మీద ఉండడం వల్ల ఒక గొప్ప కావ్యం మన చేతిలోకి వచ్చింది. ఆ పేరు పెట్టుకోవడం మూలానో లేక ఆ పేరు ఈ విధంగా సార్థకం చేయటానికో తల్లిదండ్రులు కోరిక మీదనో ఈ కావ్యం మన చేతుల్లోకి వచ్చింది. అద్భుతాల చుట్టూ భక్తిభావ ప్రపంచం వైపు నడిపించేటువంటి తీరుని, సమతాభావ దార్శనికతను, సంఘోద్ధరణ కోసం చేసిన వారి కృషిని, వారిలో గల పారలౌకిక భావనను చేరుటి వారు గొప్ప భావనా కల్పనంతో, గొప్ప పద పాఠిష్యంతో, భక్తిభావవంతురంగా గొప్ప వర్ణనంతో ఈ కావ్యాన్ని నడిపించాలనడానికి సందేహమే లేదు. అందరూ కూడా మెచ్చుకున్న విషయం. నేను ఒక పద్యం మాత్రమే చెప్తాను. నేను ప్రతి దాంట్లో చేతికున్న పుస్తకం ఒక పద్యం మాత్రమే స్పృశిస్తా. నేను శక్తిహీనుడి కాబట్టి తన వంటి తపసులగనినంత వినయాన జుక్కి యజస్ర శుశ్రూషయు. తన వంటి తపస్సులు కనపడగానే నమస్కారం చేస్తాను. ఇక్కడ ఒక పదం వాడారు, యజస్ర అంటే నిరంతరము. అజస్ర అంటే నిరంతరం, ఏదో ఒకసారి కన్నప్పుడు కాదు, ఎప్పుడు తాపస్సులు కనపడినప్పటికీ కూడా శుశ్రూష చేసినటువంటి గొప్ప వినయనిష్ఠుడు ఈ మస్తాన్ షా వలి అంటారు. జల్లు బృందములకు నిబ్బరని పదాన్ని మనం మా బావగారు రాసినటువంటి కాళిదాసంలో కూడా ఆ పదం వాడారు, నిబ్బరి. నిబ్బరి అంటే అడవుల్లోనూ కొండల దగ్గర అట్లా వర్షపాతం లేకుండా పండేటువంటి పంటని నిబ్బరి అంటారు. అంటే వర్షపాతం అవసరం, వర్షం అవసరం లేదు. అట్లాంటి వాటిని స్వామివారు అక్కడ చదువుతాడు. ఇక్కడ ఇంకో పదం వాడారు, నీరజ బృందములకు. నీడము అంటే పక్షులకి, అంటే ఆ పక్షుల కోసం అట్లా చదువుతాడు. మరి అవి మొలిచే తిని మరి బతుకుతాయని చెప్పి, అంటే పక్షుల మీద ఎంత గొప్ప సానుభూతి, ఎంత దయార్థ హృదయత ఆయన ఉన్న విషయం. నీడజ అంటే పక్షులని అంటారు. తన యాశ్రమోపాంతముల చల్లు వరి బియ్యంబు నీడజ బృందములకు. తన యుటజంబు చెంతగల దొంగలను. ఉటజంబు అంటే ఏంటంటే పనశాల. ఆ రోజుల్లో పెద్ద యుద్ధం ఉండేవి కాదు కదా, ఈయన ఉండే టయానికి ఒక పనశాలలో, ఒక ఆశ్రమంలో, అరణ్య ప్రాంతాలు ఇవే గుంటూరు. ఇప్పుడు చూసిన గుంటూరు కాదు, అప్పుడు చూసిన గుంటూరులో ఆ పన్నశాల. ఉటజంబు అంటే పన్నశాల. తన ఉటజంబు చెంతగల దొంగలను జంతువులు త్రాగంగా అంబువులు నింపు. అంబువులు అంటే నీరు. ఆ జంతువులు చుట్టుపక్కల తిరుగుతుంటాయి కదా, అడవులో వచ్చేటువంటి జంతువులు, పల్లె ప్రాంతంలో జంతువులు ఏవైతే ఉన్నాయో అవి త్రాగడానికి కోసం దొన్నెలు పెట్టేసి మరి నీళ్లు పెడుతున్నారు. నేను చూశానండి, మా ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో బోరపాటి వారు, చిన్నివాడు పొలాలు ఉన్నాయి. నీళ్లు దొరకవు. అక్కడ బావి దొరికించి చిన్నివాడు బావి అంటారు. పెద్ద తుట్టు పెట్టి నీళ్లు పోసేవాడు, ఒక బకెట్ పెట్టేవాడు. అంటే చూడండి, అంత దూర ప్రాంతంలో, మనుషులు దొరకని ప్రాంతంలో జంతువుల కోసమేమో తొట్టి, మనుషుల కోసమేమో బకెట, నేల బావి. ఎంత గొప్ప హృదయం అండి. ఆ పశుపక్షాదుల వలన ఇది ఎంత అద్భుతంగా ఉందో అదే విషయాన్ని ఇక్కడ చెబుతుంది అనమాట. తన కుటీర ప్రాంతముల నివాసము చేయు అటవీ కావడి కన్నమిడును. అది అటవీ అని చెప్పాక ఆ ప్రాంతం అంతా కూడా అటవీ ప్రాంతం. వాళ్ళందరికీ అంత అన్నం పెట్టేటువంటి గొప్ప సహృదయులు, సౌహార్ద హృదయులు అని చెప్తుంది ఈ పాదం. చదువు సంజ నేర్పు సంయమి చంద్రుండు పెద్దలకు శుద్ధి గరపు. సంయమి అంటే సన్యాసి అని అర్థం. వీళ్ళు ఎవరైతే ఎట్లాంటి వాడైనా
చదువు సంఖ్యలు లేకపోయినా అనుకునే వాళ్ళకి నాగరికత నేర్పాలి, చదువు నేర్పాలి ఆటవికులకి. అందుకోసం సంయమి చంద్రుడు అంటే సన్యాసుల్లో చంద్రుడు లాంటి వాడు. అంటే అంత గొప్ప ప్రకాశించేటువంటి ఈ మహానుభావుడు ఎవరైతే మస్తాన్ లేదు ఉన్నారో వారు పెద్దలకు కూడా మేలి శుద్ధి అక్కడ గొప్ప విషయం. మామూలుగా శుద్ధులు చెప్తారు, శుద్ధి చెప్పాడు అంటారు, మంచి విషయం. దాంట్లో మేలి శుద్ధి కొరకు చాలా మంచి మంచి విషయాలు చెప్పారు అని చెప్తున్నారు. కాబట్టి ఈ శీర్షపద్యం అఖండ యోగి మస్తాన్ మహాత్ముని యొక్క దినచర్య, సేవ తత్పరత, వారి యొక్క సమతా తత్వాన్ని పాఠకుల ముందు ఉంచడానికి కోసం మస్తాన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పారు. కరెక్ట్ గా 43 నిమిషాలు అయింది. కాబట్టి అడవిలోని గిరిజనులు వారిలో సమానమైన జీవితాన్ని, సమానత్వాన్ని, భావాన్ని కూడా మనకి తెలియజేస్తుంది. ఇట్లాంటి మహానుభావుల ఎంతో మంచి పుస్తకాల గురించి 4 మాటలు చెప్పుకునే అవకాశం వచ్చినందుకు, ఆ అదృష్టం కలిగినందుకు ధన్యవాదాలు. వీక్షించిన ఈ వైజ్ఞానిక మండపాంతరములను దేవైకు వీక్షించిన జపతాశ కేశవ యశోహంకార హుంకారులే, భావాల మీద కాంతిమూర్తులే, మహాప్రజ్ఞానులే అందరూ, శ్రీ వాగ్దేవత ముద్దు బిడ్డలే, అహో చిత్రంబు చిత్రంబు. ఇది మనందరికీ గురువర్యులైనటువంటి, ప్రస్తుతం జగద్గురువులైనటువంటి ప్రసాదరాయ కులపతి గారి ఈరోజు మన సంస్థ వారు మా ప్రియమిత్రుడు, మరొక విధంగా చెప్పాలంటే మరొక నేను, మా మస్తాన్ రెడ్డి గారికి చాలా గొప్పదైనటువంటి పురస్కారం లభించింది, సత్కారం లభించింది. చాలా సంతోషం. మా మస్తాన్ రెడ్డి పద్య రచనకై పుట్టిన భాగ్యశాలి, మాకు హితుడు మస్తాన్ రెడ్డి మహిత యుషుడు. మస్తాన్ రెడ్డికి సన్మానం జరగటం అంటే మా అందరికీ కూడా జరుగుతున్నట్లే తాత్పర్యం. ఈ సందర్భంగా మస్తాన్ రెడ్డి గారిని గురించి మేము ఎప్పుడూ చెప్పుకునేటటువంటి మాటలు, ఇక్కడ 2 విషయాలు మాత్రం మీకు మనవి చేస్తాను ఒక 5 నిమిషాల్లో. మస్తాన్ రెడ్డి అంటే పద్యం కోసం పుట్టినటువంటి వాడు, పునరుక్తి దోషం లేనటువంటి మాట. మా పరిగణన మొత్తంలో తెలుగు సబ్జెక్టులో నెంబర్ 1 ఎవరు అంటే మా మస్తాన్ రెడ్డి. మా నరసరావుపేటలో తెలుగు లెక్చరర్లు మొత్తం కూడా ఎంఫిల్ పిహెచ్డి చేసినటువంటి వాళ్ళే, అంతకంటే తక్కువ ఎవరూ లేరు. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే మేమందరము కూడా ఏకగ్రీవంగా చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా అంగీకరించేటటువంటి సత్యం ఇది. మస్తాన్ రెడ్డి గారు మా సబ్జెక్టుకి నెంబర్ 1. ఒకసారి పద్య రచన కోసమై పుట్టిన భాగ్యశాలి అని ఎందుకు అన్నానంటే, ఒకసారి నేను కాగితం కలం తీసుకున్నాను. మస్తాన్ రెడ్డి దాని గురించి ఒక పద్యం చెప్పబోయా అన్న. సరే రాసుకో అన్నాడు. మస్తాన్ రెడ్డి చెప్పాడు. వెంటనే ఆశువుగా, శ్రీ ఎల్లప్పుడు చందుగావు తను స్నేహ ప్రఫుల్లాత్మకు పోయే వ్యక్తి కులాబ్ధి చంద్రుడిని యశ పూర్ణ ప్రభావాఢ్యం విద్యా లావణ్యవతి మనోహరుని రాధాకృష్ణమూర్తి విను ప్రాళేయాంశ కిరీట పాద జలజ ప్రారంభ రోలంబుని. మస్తాన్. తర్వాత ఒక సందర్భంలోనండి మా ఇంట్లో బోరింగ్ వేస్తూ ఉన్నాం. మస్తాన్ రెడ్డి గారు కూడా వచ్చారు. సభా మర్యాద కోసం మేము మస్తాన్ రెడ్డి గారు అంటమే కానీ మేము ఏకవచన ప్రయోగమే. మస్తాన్ రెడ్డి వచ్చాడు. వాళ్ళు గ్యాస్ కొట్టారు బోరింగ్ లోకి. నీళ్లు బాగా ఆకాశం దాకా చివన పైకి వచ్చినాయి. మస్తాన్ రెడ్డి పద్యం చెప్పబోయా అన్నాను. వెంటనే మస్తాన్ రెడ్డి చెప్పాడండి, మా నాన్న శివాలయంలో దాదాపు 60 సంవత్సరాల పాటు శివుడికి అభిషేకం చేశాడు. మా నాన్నని శివుడికి పెద్ద కొడుకు అంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మస్తాన్ రెడ్డి గారు చెప్పారు,
గంగ అజస్రమే ఘనుని కమ్ర జటా వనవాటి ఎందు నన్ను చెంగులు వెట్టు ఆ శివుని చేరుకొని కొలిచాడు మీరు నీటికై భంగపడంగ గని స్వామి గని పంపెను భోగవతి చరంబు పోరింగు చలాన నేను శుభాలయ సేవయుందునను అని అన్నాడు. ఇంకో ఒక విషయాన్ని మాత్రమే చెబుతాను, కాలాతీతం అయితే ఉన్నది కనుక. ఒక ఆయన చాలా పెద్ద ఏదో పనిపడ్డది, రాధాకృష్ణమూర్తి గారు ఒక 1000 రూపాయలు సందా ఇవ్వండి అన్నాడు. 1000 రూపాయల నేను 50 ఇవ్వలేను, నా వల్ల కాదు. కాదండి ఇవ్వాల్సిందే అన్నాడు. నా వల్ల కాదండి, నేను ఏదో 10 20 ఇవ్వండి ఇస్తాను కానీ 1000 రూపాయలు నా వల్ల కాదండి అన్నా. కాదు కూడా ఇవ్వాల్సిందే అన్నాడు. ఆ సందర్భంలో నేను 10 చెప్పాను. పేద బ్రాహ్మణుడు అయా మేము చాలా పేదవాడమండి. పేద బ్రాహ్మణుడు దయామతులరై దీక్షించి ఏ ఆఢ్య నా మీద మోపిన ఎట్టి భారమును దీపింపంగా ప్రార్థించు నేనేదో నా మనసైన ఎంత నిడుదు తృప్తాత్ములై మీరు సమ్మోదం పొందుడు తృప్తికీడైనది భూలోకమందున్నది అని చెప్పారు. మా నర్సరావుపేటలో ఎవరు ఏ పద్యం గాని వచనం గాని రాసినట్లయితే మస్తాన్ రెడ్డి గారి సంతకం లేకపోయినట్లయితే అది బయటికి వెళ్ళదు. మస్తాన్ రెడ్డి గారిని గమనించారు. మస్తాన్ రెడ్డి పద్యం బ్రహ్మాండంగా వచ్చిందాయా. పేద బ్రాహ్మణుడం దయామతులరై దీక్షించి హే ఆఢ్య నా మీదను మోపిన ఎత్తి భారమును దింపింపంగా ప్రార్థించు నేనేదో నా మనసైన ఎంత నిడుదు తృప్తాత్ములై మీరు సమ్మోదం పొందుడు తృప్తి కీడైనది భూలోకమందున్నదే అని అన్న. మసానికి చూసి నా మొదట్లోనే పోయిందిగా అన్నాడు. ఏంటండి మొదట్లోనే పోయిందిగా అన్నాడు. ఏంటి అన్నా పేద బ్రాహ్మణుడేనా వైద్య సమాసం, పేద తెలుగు బ్రాహ్మణుడు ఏమన్నా మరి ఏం చేద్దామన్నా. కుటుంబం ఎట్లా ఉంటాడంటే మస్తాన్ రెడ్డి గారి దిద్దుడు ఎట్లా ఉంటుందంటే పిఎస్ఆర్ గారు చెప్పారే పేదం బ్రాహ్మణుడు అని అనుమన్నట్టు. లేకపోతే ఏమైతుందండి ఆ మొదటి కనుక మారిస్తే ఆ ఎత్తిపోతుంది, రాష్ట్రం మొత్తం పోతుంది. నేను ఎక్కడ మారిసేది ఏం లేదు రాధాకృష్ణ. పేద బ్రాహ్మణుడు అన్నావు కదా, పేదం బ్రాహ్మణుడు అంటే సరిపోతుంది అన్నాడు. దట్ ఈస్ మస్తాన్. ఈ రకంగా చెప్పినట్లయితే మా ఇద్దరు మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి చాలా చెప్పాలండి. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ఈ రోజు ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తూ 53 సంవత్సరాల తర్వాత మా మిత్రుడు దేవపాలన గారిని చూస్తూ ఉన్నాను. గారు మీకోసం అంటూ ఉన్నారు. చాలా ఆనందంగా ఉన్నదండి. పేరు కొట్టవరాజు వారు, దివాకర్ని వారు, మా అమ్మాయి జ్యోతిష్మతి, సూర్యజన ప్రథమ గణ్య సుబ్రహ్మణ్య. మిమ్మల్ని అందరినీ చూడటం అనేది నాకు చాలా ఆనందంగా ఉన్నదండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. నమస్తే. క్లాస్మేట్ 77-80 డిగ్రీలు. ఇంకా పదార్థ తెలుసు మీకు, గ్రహీత తెలుసు. నరసరావుపేట వారి మీద మాట్లాడి అమత్సభాయ్ పోయిన నెలలో మా శ్రీరామూర్తి మా గ్రూప్, మా క్లాస్మేట్స్ గ్రూప్ ఉంది ఎన్ఆర్టీ 77-80 బ్యాటింగ్. దాంట్లో పెడితే 18వ తారీఖు నాకు నాటికి ఉంది శ్రీరామూర్తి, నేను రాలేదు అని చెప్పాను. కానీ ఈ నెలలో కార్యక్రమం అనేటువంటి తర్వాత చూసుకొని కంపల్సరీగా నాకు ఎటువంటి కార్యక్రమాలు ఉన్నారు సరే క్యాన్సిల్ చేసుకొని వస్తాను. ఇవాళ ఒక తోట హనుమాన్ ఇది హనుమస్తు ఇది 100 నిమిషాలు పారాయణ చేసేటువంటి కార్యక్రమం, ఇంకో తోట నామము, ఆ 2 చేస్తున్నాను. అది వదిలిపెట్టేసేసుకొని ఇవాళ రావాలి అనేటువంటి దీంతో వచ్చాను. అలాగే అభినందనలు కింద రాశారు నా పేరు. నేను కృతజ్ఞతలుగా చెప్పాలనుకొని శ్రీరామూర్తిని టైం అడిగాను. శంకరుడు లక్ష్మీదేవితోటి కనకధారస్తవ ఘట్టంలో అమ్మా ఏలనమ్మా వినేగా నీ కళ్ళు చూపుకున్నావు, నీ పాదము వారి ఇంట మోపకున్నావేమి తల్లి అంటే, నాయనా మీరు గత జన్మలో బాగా కలిగిన వారే, ధనమదంతో లోభించి లోకులను పీడించడం వల్ల వీరికి ఈ జన్మలో ఈ దుస్థితి సంప్రాప్తించింది అని అంటే, అమ్మా గతకాలపు ముచ్చట్లేదు తల్లి, ఈ జన్మలో మీరు ఇప్పటికి అనుభవించింది చాలదా?
వీరి కర్మ నశించడం వల్లనే కదమ్మా ఆమెకు అద్భుతి కలిగింది, నాకు దానం చేయాలనేటువంటి అంత తపన కలిగింది. ఇంతకన్నా నీ దయ వారి మీద చూపించరాదా తల్లి అని అంటూ ఆమె ప్రార్థిస్తున్నట్టుగా ఒక ఆత్మహత్య కనకధార స్థలం దానం చేశారు. ఒక పద్యం రాసి మాస్టర్ గారు అన్నారు, కలిగిన వారికి మిగుల కలుగజేయుట ఏమి గొప్ప. పద్యం మాట పద్యం అయింది. కలిగిన వారికి మిగుల కలుగజేయుట ఏమి గొప్ప, కలిగిన వారికి మిగుల కలుగజేయుట ఏమి గొప్ప, ఆకలి కొన్నట్టి వారి కన్న మిగుట గొప్పగాని ఓ కలుగుల రాణి ఈ ఉసిరి కన్నను దంపిన తల్లి ఇంటిలో అలఘ విశుద్ధ కాంచనామలకాంకిత వృత్తి గుర్పగదే వారు ఈ పద్యం రాసిస్తే నాడి కొంత కృషి కూడా నేను చెప్పుకున్నాను. స్వాతంత్రం అమ్మవారితో మాట్లాడుతున్నారు కదా శంకరాచార్య లక్ష్మీదేవి కాబట్టి శ్రీరాగం అంటే శ్రీ అంటే లక్ష్మి కదా, శ్రీరాగంలో స్వరపట్టుకొని నేను ఈ పద్యాన్ని చేశాను. ఆ తర్వాత ఈ సంవత్సరం పూజులకు తనకిచ్చే యద్దాని దారాంబు పూర్వంబు పుణ్యకాలము నాడు భూమి భర్త తానిచ్చే యద్దాని ధర్మవేగిని అయిన సోమిదమ్మకు మన ప్రేమ మలరా అని ఇట్లా సాగుతుంది. అయితే అర్థం తెలియకుండా స్వరపరచడం అనేటువంటిది కుతుకు పట్టుకుంటుంది. ఆ మొదటి పదానికి దర్శనం ఇచ్చేది కర్తగాలి, ఓమని దర్శనం ఏంటి భూభూతుడికి యద్దాని అని అన్నాడు. ఆ యద్దాని అనేటువంటి ఎక్కడ అన్వయం అవుతుంది అని చాలా మంది అడిగారు. పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మణ విశిష్ట సాహిత్య పురస్కారం 2025 కవిలోక పూజితులు, పద్య నిర్మాణ ప్రవీణులు, వాగ్దేవి వరప్రసాదులు, విశ్రాంత ప్రాచార్యులైన డాక్టర్ చేరెడ్డి మస్తాన్ రెడ్డి గారికి వారు తెలుగు భాషకు చేస్తున్న సేవలను గుర్తిస్తూ అభినందిస్తూ సభక్తికంగా సగౌరవంగా అందజేస్తున్న పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మణ విశిష్ట సాహిత్య పురస్కారం. ఈ సందర్భంగా వారి సాహితీ సేవలను ప్రస్తుతిస్తూ సమర్పిస్తున్న అక్షరాభినందన మందారాలు అక్షరాలకు ప్రాణ ప్రతిష్ఠ చేస్తూ శబ్దార్థ సంయోజన సౌందర్యాన్ని సాధించిన అసామాన్య శబ్ద బ్రహ్మవేదికి అక్షరాలను కర్పూరాగరు మహార్యాదులతో సుగంధభరితం చేస్తూ పలుకు చెలియలని అలంకార తోరణాలతో అందంగా తీర్చిదిద్దుతున్న అనుపమాన ప్రౌఢ కవికి పద్యాన్ని, గేయాన్ని, వచనాన్ని హృద్యంగా రచిస్తూ పద్యాల్లో అటు ప్రౌఢత్వాన్ని ఇటు లాలిత్యాన్ని మధురాశయం చేయిస్తున్న చేయి తిరిగిన ప్రజ్ఞానిధికి సింహ వ్యాఘ్రాల వంటి విశేష ఛందాలను సైతం మార్జాల్లాగా ఆడిస్తూ అంటే పిల్లులాగా ఆడిస్తూ సుమధుర పదబంధాలతో లాలిస్తూ పద్య విన్యాసాలు చేస్తున్న పద్య రచన దురంధరునికి సంప్రదాయ కవిత్వాన్ని ఆరాధిస్తూ అభ్యుదయ కవిత్వాన్ని అభిమానిస్తూ అటు కవిత్వంలోనూ ఆధ్యాత్మిక విషయ భావనలోనూ పరిపూర్ణతను సాధిస్తూ రసానంద భరితమైన అమృతధారలు కురిపిస్తున్న పద్యభారతికి పద్యానికి ధారణా యోగ్యత, గాన యోగ్యత, శ్రవణ యోగ్యత కలవని, పద్యానికి ధారణా యోగ్యత, గాన యోగ్యత, శ్రవణ యోగ్యత కలవని లోకానికి వెల్లడి చేస్తూ దాని శాశ్వతత్వాన్ని సంతరిస్తూ పద్య విద్యకు పట్టం కట్టిన పాండితి ప్రకాండునికి సున్నితము, క్లిష్టము, తాత్వికమైన విషయాలను సైతం
పద్యబంధ సుకుమార పద్య సుమఘచ్చా గుచ్చాలలో బంధించి సంస్కార సంపన్నమైన సాంస్కృతిక సౌరభావాలను గుబాళింపజేస్తున్న గురుజన బాంధవునికి, చూచేవానికి, పలికేవానికి, వినేవానికి చెరుకు ముక్క నవ్వుతున్నప్పటి అపారమైన పారవశ్యాన్ని కలిగిస్తూ రసానంద డోలికల్లో వృతులొంగిస్తూ పద్యాన్ని తెలుగువారి పసిడి పంటగా అందిస్తున్న పద్య విద్యా విశారదునికి, బిఏ స్పెషల్ తెలుగులో యూనివర్సిటీ ఫస్ట్, ఎంఏ తెలుగులో గోల్డ్ మెడలిస్ట్, అనితర సాధ్యమైన పద్య సృష్టిలో వారికి వారే ఫస్ట్ అని నిరూపించుకున్న విద్వాన్మణికి లెక్చరర్ గా, రీడర్ గా, ప్రిన్సిపాల్ గా వర్త్ఫుల్, లెక్చరర్ గా, రీడర్ గా, ప్రిన్సిపాల్ గా వర్త్ఫుల్ అని ప్రశంసలు పొందిన ప్రతిభామూర్తికి, కవిలోక అగ్రగణ్యునికి, ఆసు కవిత విశారదునికి, కవితల్లో జులైన ప్రజ్ఞానిధికి అనేక నమోవాకములు చేస్తూ సమర్పిస్తున్న మీ అందరి కరతాళ మధ్య నమోవాకం సమర్పిస్తున్న అభినందన చందన మందారాలు, చంద్రునికి ఓ నూనెపొంగు చందాన వారు చేస్తున్న సాహిత్య కృషిని అభినందిస్తూ సమర్థికంగా సగౌరవంగా వారికి పుట్టరాజు బుల్లియ రామలక్ష్మణుల విశిష్ట సాహిత్య పురస్కారం 2025ను సమర్పిస్తూ అపరిమితమైన ఆనందాన్ని ప్రకటిస్తున్నాం. చంద్రమూర్తి గారు నిజంగా ఒక మాట చెప్పాలంటే ఇవాళ భువన విజయంలో కూర్చున్నట్టుంది. నిజం, ఎవరికి ఎవరు తీసుకోలేటువంటి అంత గొప్పగా చక్కగా మాట్లాడారు. ఎన్నో కొత్త కొత్త పదప్రయోగాలు మనసుకు చాలా ఆనందాన్ని కలిగించినాయి. ఈ చేరెడ్డి మస్తాన్ రెడ్డి గారికి సన్మానం చేస్తూ ఈ పుట్టరాజు బుల్లియ రామలక్ష్మణ్ ఇక్కడే ఉన్నాడు. సార్ ఇడ్లు సార్ అది పట్టుకోండి. పుట్టరాజు వారి సన్మానం చేయటం చాలా ఆనందదాయకంగా, సాహితీవేత్తలందరూ కూడా ఇది సంతసము. పుట్టరాజు గారు మొక్కుబడిగాక చక్కని వ్యూహాన నేర్పు మీరగ విధులు నిర్వహించి కౌల నికట చేర్చి కమనీయ సభజేయ అమిత సంతసము అభినే. రాజరాజ నరేంద్ర కీర్తి కృష్ణార్పణము దిగ్గయత్వయలేక చెందున. నమస్కారం. ముందుగా ఇందాక తాడేపల్లి వారి కుక్కటేశ్వరరావు గారి గురించి ఒక పద్యం వారి సంవత్సరంలో ఇచ్చాను, విన్నారో లేదు కానీ అవధానానికి వచ్చినప్పుడు చెప్పారు.
నమస్కారాలు. సమాజానికి పనికి వచ్చే ఒక ఉత్తముణ్ణి ప్రసాదించిన శ్రీ పుట్టవరాజు పుల్లయ్య గారికి, రామలక్ష్మమ్మ గారికి, ఆ పుణ్య దంపతులకు ఒక్కసారి శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న పద్యఖండికను మీకు వినిపిస్తాను. శీర్షిక సభాయ నమః. అంకమ తల్లికి ఉల్లమున అంజలులన్ ఘటియుంతు కొల్చెదన్ వెంకటశైలనాథు ఇలువెల్పుల వీరిని తొంతగొల్చి అద్దంకమ ముఖ్య దైవత వితానము గొల్చెద ఎర్రనన్ కవి పగ్గర్హాత్తు గొల్చెద సభాసతులన్ భజయంతు నమ్రతం రామరాజ్యమును చెప్పి క్రత్సర చెప్పంగవలయు వెమరాజ్యమును తలప వెమరాజ్యము గ్రామరాజ్య హేమరాజ్యాలకు కందువా ఈ మహత్తకు కేంద్ర బిందువు ఈ మహానగరము అద్దంకి ఇది వైభవములకు టెంకి అతుల ప్రళయమూర్తులు అద్దడు వంకియు తనరారినట్టి అద్దంకియందు తరువోజ శాసన స్తంభము ఆకసమంటి తనరారినట్టి అద్దంకియందు ప్రోలయ వేమ భూపాల ధామం పౌచు తనరారినట్టి అద్దంకియందు శంభుదాస కవీంద్ర చరణ సంస్పృష్టమై తనరారినట్టి అద్దంకియందు కవులు నటులను గాయకుల్ కంఠమెత్తి ఆంధ్ర తేజము పాడు అద్దంకియందు సృజన సాహితీ కౌముదీ సృష్టుడనని ధన్యతను పొంది తిని సభాస్థానులారా అద్దంకిని ఉన్న వేళను అద్దంకిని వాసి చన్న అవసరమున తాము అద్దంకిని ఇంటి పేరుగా ఒత్తిక కొనినట్టి ఘనులకు వనరింతునతులు. అద్దంకి ఇంటి పేరుతో ఎందరో మహానుభావులు. అద్దంకి గంగాధర కవి తపతి సంవరంలో మహానటుడు అద్దంకి శ్రీరామమూర్తి గారు. ఆయన నాటకాలను కూడా చూచాను నేను. అటువంటి మహానుభావులకి నమస్కరిస్తూ ఉన్నాను. అద్దంకి మన్నారు వార్తలు చదివేవాడు, ఇంకా ఎంతో మంది అద్దంకి వారు మహానుభావులు ఉన్నారు. అందువల్ల ఈ ఊళ్ళో లేకపోయినా ఆ ఇంటి పేరుతో ఉన్న వారందరికీ నమస్కారాలు. మా గురువు గారు అద్దంకి వెంకట కృష్ణారావు గారు మాకు చరిత్ర అధ్యాపకులు. అందువల్ల ఈ ఊళ్ళో లేకపోయినా ఇంటి పేరుంటేనే వారికి నమస్కారాలు. సంగీతమున సాహితిన్ పటుగతిన్ సర్వజ్ఞతన్ మించి బల్ సింగంబై భయదాసురే భవితతిన్ చండాడి భక్తమూఖము ఉప్పొంగన్ శిఖర కొండపై వెలసి మిమ్మున్ మమ్ము కాపాడు స్వర్ణాంగున్ గొల్చెదను అంజనాసుతు గదాహస్త ప్రశస్తున్ సదా. నన్నయ పేరు చెప్పిన మనంబున గౌతమి గంగ పొంగు తిక్కన్నను గుర్చి చెప్ప యమునా పగగా నినదించు కన్నా ఎర్రన్న ప్రసక్తిని ఈవు అల సరస్వతివి అమరు గుడ్లకమ్మ నిన్నెల్లదరమ్మ
మాకు వరమిమ్మ భవత్తటవాస భాగ్యము బాలసుబ్రహ్మణ్య భవ్యావధాని తాను మగ కావ్యసారం పునర్గడింప దేవపాలన ఘనధీ నిధానంబు తాను మగ కావ్యసారం పునర్గడింప మూలూరి వంశుండు బుధుడు ప్రసాదరావు ఒక కావ్యసారం పునర్గడింప మధుర వక్తృ సమూహ విధుడు పోలే పెత్తి ఒక కావ్యసారం పునర్గడింప సంగీత సంగత స్వాంతుండు త్యాగరాజు ఒక కావ్యసారం పునర్గడింప వారణాసి సుకుల వారాణసి శశి రఘురామ శర్మ పత్రరాజమసగ శిరసు హృత్తు సుగవి శ్రీ దివాకర దత్తు వేయి వెలుగులియ విభుత సభకు ఆయన దివాకరుడు కాబట్టి సహస్రుడు కాబట్టి మీరు విశిష్టతా పురస్కార ప్రదానము సలిపి గౌరవమొప్పగలుచుచుంటకు ఆ శారద సత్కృపామృత ప్రసారము మీ సుజనత్వ వైభవంబు ఆలయ కారణం మూలగు అంత్యా నాదగు పద్యగాజకం ఘనతర సాహితీయులు అఖండులు నా హితులైన దేవపాలనయును నగభైరవయు లాలిత రీతిని నిన్న మొన్న మన్ననగనినట్లు నేనును గణం పరితోషణ సంగే నిండు దీవెనలను వెనవేలిట వేడుక పుట్టమరాజు వారికి శ్రీరామచంద్రమూర్తిని చీరున్ పుట్టమ్మరాజ దివ్యత్వంశున్ సారస్వత సేవారతు శ్రీరాముడు పృథుగాత స్వీయాభిషుని నరుని యశస్సు భూతలమునన్నదయాడెడునంతదాక భాసుర సురలోక సౌఖ్యములు చొప్పడునన్ విషయం పెరింగి తచ్చరతర కీర్తి పెంచి పితృసేవను శ్రీయుత రామచంద్రమూర్తి రుచిర కీర్తిగాంచుట చరిత్ర పుటన్ చటగా నటించడు పుట్టుచు గిట్టుచున్ మరల పుట్టుచు గిట్టుచునుంద్రు మచ్చులు ఎప్పట్టున కీర్తిమూర్తులయ్యి స్వర్గ సుఖంబులనంతలేక ఈ పుట్టమరాజ దంపతులు పుణ్యులు గులే రామ లక్ష్మణులు గట్టిగా స్వర్గ సౌఖ్యముల కాంచిరి కాంతురు మోక్షముంతరం సృజన అధ్యక్షులు దంపతులు ఇప్పుడే వచ్చారు మీకెట్లా ఫోటో తీసుకుని మాస్టర్ ఫోటో తీసుకుని ప్రజాభ్యాం పరిపాలయంతాం ఏమైనా